ప్రపంచవ్యాప్తంగా పిఎంసి వీక్షకులందరికీ నమస్కారం. పిఎంసి ఛానల్ని ఆదరిస్తూ పిఎంసి ఛానల్లో వస్తున్న వీడియోలన్నింటినీ చూస్తూ ఎంతో జ్ఞానాన్ని అద్భుతంగా ఆస్వాదిస్తూ నేర్చుకుంటూ ఆ జ్ఞానాన్ని అందరికీ పంచుతున్న పిరమిడ్ మాస్టర్లకు, సరికొత్త ధ్యానులకు అందరికీ కూడా ఒక కొత్త ప్రోగ్రామ్ని పరిచయం చేస్తూ నేను జై వేణుగోపాల్ అండ్ ధనశ్రీ ఇద్దరం కూడా ఏం చేస్తున్నామనంటే మన యొక్క గ్రాండ్ పిరమిడ్ మాస్టర్లు అయిన శ్రీ బాలకృష్ణ గారు, ఆనంద్ కుమార్ గారు, నవకాంత్ గారు, అంతేకాకుండా కొంతమంది సీనియర్ మాస్టర్లు పిఎస్ఎస్ఎంలోనే ఉన్న ముఖ్యమైన విభాగాలకు వీరు హెడ్గా ఉన్నారు. పిఎంసి అవ్వచ్చు, పిరమిడ్ ట్రస్ట్ అవ్వచ్చు, ఇటువంటి కార్యక్రమాల్లో ఉన్న హెడ్స్ ఎవరైతే ఉన్నారో వారు ఆ యొక్క కార్యక్రమాలకి ఎందుకు హెడ్స్గా ఉన్నారు అన్న విషయాన్ని తెలుసుకుందామన్న ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా నవకాంత్ గారితో మనం మాట్లాడడం జరిగింది గత ఎపిసోడ్లో. ఆ ఎపిసోడ్లో ఆయన యొక్క బాల్యం మరియు ఆయన చేసిన తొంటరి ప్రయత్నాలు, స్నేహాన్ని సరి అయిన పద్ధతిలో ఉపయోగించుకోవడం, ఇటువంటి ఎన్నో అద్భుతమైన విషయాలన్నీ తెలుసుకున్నాం. అయితే మనతో పాటు ఇప్పుడు నవకాంత్ గారు మరిన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి మన ముందునే ఉన్నారు. నమస్కారం అన్న. ఎస్, సెటప్ మారింది ఈరోజు. లాస్ట్ టైం ఆనంద్ కుమార్ అన్న, ఆయన దగ్గర నుంచి ఒకటి నేర్చుకున్నాం. పని అనుకుంటే అయిపోవాలి, అంతే. పని అనుకుంటే అయిపోవాలి. షూటింగ్ పెట్టుకుందాం అనుకున్నాం, సాయంత్రం అయిపోయింది, లైట్ ఫెయిల్ అయిపోయింది. అయితే ఇంకా ఆపేద్దాం, రేపు మళ్ళీ కుదరదు, ఆయనకి వేరే వర్క్స్ ఉన్నాయి. సో ఇట్లా రకరకాల పనుల వల్ల ఇంక కుదరకపోవచ్చు, 2-3 రోజుల తర్వాత పెట్టుకుందాం అన్నా అని అంటే, ఎందుకట్లా, లైట్ ఫెయిల్ అయిపోతే లైట్లు తెప్పించుకుందాం, లైట్లు పెట్టుకుందాం, నైట్ క్యాంప్ ఫైర్ పెట్టుకుందాం, కంప్లీట్లీ పని అయితే అవ్వకూడదు, పని అయిపించి అప్పుడే ఇంటికి వెళ్దామని నైట్ మొత్తం ఎపిసోడ్స్ అన్ని కంప్లీట్ అయ్యి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆయన ఆలోచన విధానం అంత పటిష్టంగా ఉంది. ఆయన పని అయితే కమిట్మెంట్ తోటి పని అయిపోవాలి, అంతే. వేరేజ్ నవకాంత్ అన్న దగ్గరికి వచ్చేటప్పటికి క్రియేటివిటీ అన్న, ఇప్పుడు ఎండ వచ్చేసింది, మనకి బర్న్ అవుతుంది స్క్రీన్, ఏం చేద్దామని ఆలోచిస్తే నేను చూసుకుంటా అన్నారు. మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. చక్కగా చెట్టు కింద మంచం వేసి క్రియేటివ్గా చాలా బాగుంది. ఇప్పుడు చూడడానికి కూడా చూసే ప్రేక్షకులు కూడా రిలాక్స్ అయిపోతారు, అంత బాగుంది ఇక్కడ. రిలాక్స్, చిల్లాక్స్. సో నవకాంత్ అన్న చిల్లాక్స్ పర్సన్, చిల్ అవుతూ ఉంటారు. అది ఇంకొకసారి మాకు ఈ మంచాల ద్వారా ఈ చెట్టు కింద చిల్ చేస్తున్నారు. మళ్ళీ రివీల్ చేశారు ఆ విషయాన్ని, ఎక్స్పీరియన్సింగ్ ఇట్. సో చూసే వాళ్ళకి కూడా అర్థం అవుతుంది మీరు ఎంత చిల్గా ఉంటారు అనేది. ఏ పర్సన్కి ఆ పర్సన్కి తగ్గట్టుగా పనులు అవుతూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి కూడా. బాగుందన్న. లాస్ట్ టైం మనం ఒక క్లిఫ్ హ్యాంగర్ వదిలాం. అంటే గత ఎపిసోడ్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ దగ్గర మనం అక్కడ ఆపాం ఎపిసోడ్ని. ఏంటి అని అంటే, నువ్వు చెప్తానా ఏంటది? ఇంట్లోంచి పారిపోవడం. ఎస్, ఇంట్లోంచి పారిపోవడం ఏంటన్నా, హ్యాపీగా ఏదో సరదాగా ఫ్రెండ్స్ తోటి స్నేహాన్ని ఉపయోగించుకుంటున్నారు, ఇంట్లో ఊరంతటిని ఇల్లు చేసుకున్నారు, ఇంట్లో వాళ్ళు తిట్టినా కొట్టినా అక్కడే ఉండి హ్యాపీగా ఉండొచ్చు కదా. ఇల్లు పారిపోవడం ఏంటి, నాకు అర్థం లేదు అది. స్వేచ్ఛ లేదు. ఎంతైనా ఇంట్లో ఉంటే మా డాడీ కంట్రోల్లో ఉండాలి, స్వేచ్ఛ లేదు. ఓకే. ఎప్పుడెప్పుడు నేను పెద్దగా అయిపోతాను, ఎప్పుడెప్పుడు స్వేచ్ఛగా జీవిస్తున్నా అని చిన్నప్పటి నుంచి ఎదురు చూస్తున్నా. నా 10th క్లాస్ అయిపోతే ఇంట్లోంచి వెళ్ళిపోవాలా. ఇంట్లో ఉంటే 9 గంటలకు ఇంట్రెస్ట్, ఎంత నేను మొండికున్నా కొడుతున్నారు, తిడుతున్నారు, క్లాసులు వీక్తున్నారు. స్వేచ్ఛ లేదు. ఇంకా పూర్తి స్వేచ్ఛ నాకు కావాలి. ఎప్పుడెప్పుడు నా 10th క్లాస్ అయిపోతుందా, ఎప్పుడెప్పుడు నాకు స్వేచ్ఛ వస్తుందా, ఎప్పుడెప్పుడు నేను పెద్దగా అయిపోతానా. పిల్లల్ని అందరూ కంట్రోల్ చేస్తారు, టీచర్లు కంట్రోల్ చేస్తారు, రిలేటివ్స్ కంట్రోల్ చేస్తారు, మదర్ ఫాదర్ కంట్రోల్ చేస్తారు. చచ్చిపోతాం వాళ్ళ కంట్రోలింగ్లో. తొందరగా పెద్దోళ్ళు అయిపోతే ఎవరు కంట్రోల్ చేయడు కదా. కంట్రోల్ చేసి 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 సాగొడతారు. ఇంట్లో అమ్మగారిని అడిగేవారు, అమ్మ నేను ఎప్పుడు పెద్దోడిని అవుతానని అడిగా. అంటే చెట్టు పెరిగినట్టే మనం పెరుగుతాం, టైం పడుతుంది. అట్లా అది ఉండే. అండ్ సెకండ్ థింగ్ చెప్పా కదా, ఇంతకుముందు లాస్ట్ ఎపిసోడ్లో చెప్పా ఈ కారణం. నేను గవర్నమెంట్ కాలేజీలో చదవడం ఇష్టం లేక ప్రైవేట్ కాలేజీలో చదవాలి. మా డాడీ గవర్నమెంట్ కాలేజీలకే చదివినా డబ్బులు లేవు మన దగ్గర, మా డాడీ దగ్గర. కానీ నేను ప్రైవేట్ కాలేజీలో చదవాలి. ఎలా? నేనే సంపాదిస్తూ నేనే చదువుకోవాలి, డబ్బులు సంపాదిస్తూ. మా ఊర్లో ఆపర్చునిటీస్ లేవు, ప్రైవేట్ కాలేజీలు లేవు సంపాదించడానికి. అట్లా అని ఎవరి డబ్బులతో డిపెండ్ అయ్యి చదవకూడదు. అందుకని నాకు ఒక వెండి మొలతాడు ఉండే, వెండి మొలతాడు. ఓకే.
అది ఆ షాప్లో నేను చిన్నోడిని కదా, అమ్మితే షాప్లో వాడు అలో చేస్తాడో లేదో ఏమో తెలియదు. ఇంకా మా తాతకి చెప్పాను ఇంట్లోంచి పారిపోతున్నా. మా తాతకు తెలుసు, అమ్మ మమ్మీ వాళ్ళ ఫాదర్కి తెలుసు, ఇంట్లోంచి పారిపోతున్నా, ఎవరికి చెప్పకండి మీరు, నాది గొలుసు ఇస్తా, ఇది అమ్మేసి ఇచ్చేయండి, నాది మొలతాడు అని చెప్పా. ఏమన్నారు ఆయన? మా తాతకు కూడా ఎందుకో కరెక్ట్గానే అనిపించింది. అంటే వీడి బతుకు, అంటే మా తాతకు నా మీద కాన్ఫిడెన్స్ ఉంది, వీడు ఏ రోజైనా ఏదో ఒకటి సాధిస్తాడు, అంటే ఈ టాలెంటెడ్ అని చిన్నప్పటి నుంచి మా తాత కాన్ఫిడెన్స్ ఉంది. ఏ తాత ఒప్పుకుంటాడు ఇంట్లోంచి పారిపోతాడు కూడా? ఇంట్రెస్టింగ్ ఉంది కాన్సెప్ట్. ఒప్పుకోరు కదా, కానీ మా తాత ఒప్పుకున్నాడు. అంటే ఇంట్లోంచి పారిపోవడానికి వెండి మొలతాడు అమ్మి ఇచ్చారు. అంటే నా డబ్బులతో నేనే పారిపోవాలి, ఇంట్లో వాళ్ళ డబ్బులతో కూడా పారిపోతే మా డాడీ అంటాడు ఇంట్లో డబ్బులు తీసుకొని నువ్వు పోయి అక్కడ పోయి ఏదో చేసావు అంటారు. నాకు ఎవరో గిఫ్ట్ ఇచ్చిన మొలతాడు చిన్నప్పుడు, వెండి మొలతాడు, అది అమ్మితే 180 రూపాయలు వచ్చాయి. అబ్బా, 180 రూపాయలతో కనుక ఆ 180 రూపాయలు 180 రూపీస్ హైదరాబాద్కి ఛార్జే 100 రూపాయలు ఎంత ఉంది బస్సులో. ట్రైన్లో వస్తే 70 రూపాయలు ఎంత ఉంది. ట్రైన్లో వచ్చిన హైదరాబాద్కి 70 రూపాయలు ఎంతో. ఇంక ఈ రోజు దాకా నేను మా ఇంట్లో తెచ్చుకుంది అదే 70 రూపాయలు అంతే, అది 180 రూపాయలు అంతే. ఆ తర్వాత నాకు 14 ఇయర్స్ అప్పటి నుంచి నేను 180 రూపీస్ మా ఇంట్లో తెచ్చుకుంటే ఇంక ఈ రోజు వరకు ఆ 180 మించి నేను ఇంటికి ఇచ్చిందే తప్ప నేను ఇంట్లోంచి తెచ్చుకుంది లేదు. మీరు ఒక్కరే 180 రూపాయలు పట్టుకొని వచ్చి తిరిగి ఇప్పటి నుంచి మీరు ఇవ్వడమే తప్ప మీకంటూ స్పెషల్గా ఇంట్లో వాళ్ళ నుంచి ఆ సపోర్ట్ అవసరం లేకుండానే అయిపోయింది. మీరు నించున్నారు అట్లా ఎట్లా అన్న అసలు? అంటే సినిమాల్లో చూడటమే తెలుసు, నాకు రియల్ లైఫ్ లో చూస్తున్నాను. యాక్చువల్ అప్పట్లో ఎస్టీడీ బూత్లు ఉంటుండే. అవును, అందులో పెట్టేసి అందులో ఫోన్ రూపాయి 2 రూపాయలు కాల్ ఎంత మాట్లాడితే అంత బిల్ ఇస్తారు. అవును, అందులో పార్ట్ టైం జాబ్ చేసాను మొదట. సాయంత్రం 4 నుంచి రాత్రి 11-12 వరకు పార్ట్ టైం జాబ్. ఓకే. మార్నింగ్ 10 నుంచి 3 వరకు కాలేజ్. ఓకే. కాలేజ్ ప్రైవేట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్ అమ్మాయిలు ఉండే కాలేజ్. అయ్యో, ఓకే. అనుకున్నారు, చేశారు అంతే. చిన్నప్పటి నుంచి ఇదే పంతం ఏంటది? ఓకే. మా ఫ్రెండ్ ఒకడు ఉంటే వాళ్ళ హాస్టల్లోకి వచ్చి ఉండి మేనేజ్ చేసుకొని అట్లా అట్లా ఉద్యోగం చేసుకుని. మరి ఇంట్లో వాళ్ళు ఆ టైంలో మరి ఏంటి? ఇంట్లో 3-4 డేస్ తర్వాత ఫోన్ చేసి చెప్పా, ఓకే అంతా బాగుంది, ఫోన్ కూడా లేదు, లెటర్ రాసా. ఆ టైంలో ఫోన్ ఎక్కడిది? ఓకే, అంతా బాగుంది, లెటర్ రాసి ఐఎమ్ ఫైన్, డోంట్ థింక్ అబౌట్ మై సెల్ఫ్, ఐఎమ్ హ్యాపీ, వెతకండి అని చెప్పారు. వెతకండి, నేను బాగానే ఉన్నా, 1 మంత్ 2 మంత్స్ ఆగి వస్తా ఇంటికి, గుడ్ అని లెటర్ రాసి పంపించా. వాళ్ళ కాన్ఫిడెన్స్, వాళ్ళ రియాక్షన్స్, వాళ్ళు రకరకాల రిలేటివ్స్ అందరూ మేము చదివించే వాళ్ళం కదా, మేము చూసుకునే వాళ్ళం కదా అని రిలేటివ్స్. వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. చదువుకోవడానికి వెళ్ళాడు అన్న ఐడియా అయితే వచ్చింది. వాళ్ళు కూడా మేము చదివించే వాళ్ళం కదా, ఎందుకంత కష్టపడి పార్ట్ టైం జాబులు చేసుకుంటూ చదవాలి, మేమే మంచిగా చదివించాలి. మా మామయ్య వాళ్ళు వాళ్ళు అంటే నేను ఎందుకో నా మీద నేను స్టాండ్ అవ్వాలా. డిపెండెన్సీ అయితే అది మళ్ళీ వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెడతారు డబ్బులు ఇచ్చిన తర్వాత, ఏదో వాట్ ఎవర్ ద రీజన్స్. అట్లా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకుని అట్లా ఎన్నో ఫీల్డ్ మారా. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే అంటే ఒక ఎస్టీడీ బూత్ లో దగ్గర కూర్చోని బోర్ దొబ్బింది. పొద్దున 4 గంటల నుంచి అట్లా కూర్చొని బిల్లులు ఇవ్వాలి, మనమేమో తిరిగిన ప్రాణమే మనది బాగా. ఆ తర్వాత క్యాటరింగ్ చేసా, క్యాటరింగ్ ఫీల్డ్ లో వడ్డీడానికి వెళ్ళేవాడిని. సినిమాలకి జూనియర్ ఆర్టిస్ట్లను సప్లై చేసేవాడిని. నేను జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళినా. ఇంత ప్రావీణ్యం ఎలా వచ్చేసింది? మీరు చెప్తున్నవన్నీ కూడా ఒక 10 సంవత్సరాలు అన్ని తిరిగితే ఇంక ఇది కాదు, ఇది సెట్ అవుతుంది నాకు అని సెటిల్ అయిన వాళ్ళు చేసే పనులు. అలాంటిది మొదటి అడిగే మీరు ఒక పెద్ద పని పట్టుకొని మీరు చేసేస్తారు. తర్వాత నాకు ఇంకా అన్నిటికన్నా డబ్బులు ఎక్కువ ఎక్కడ వస్తాయి? డబ్బులు అంటే లిక్కర్ ఫీల్డ్లో మార్కెటింగ్, సేల్స్, ప్రమోషన్స్ చేస్తే వస్తాయి. నాకు అసలు తాగేవాడు కనిపిస్తేనే కసా కసా పొడిచేయాలనిపిస్తుంది. గత అనుభవం మరి ఇంకేం చేయలేము. తాగేటోడు కనిపిస్తే కసా 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 పొడిచేయాలనిపిస్తుంది. అట్లాంటిది నాకు లిక్కర్ ఫీల్డ్లో జాబ్ చేయాలి, ఏం చేయాలి? ధర్మ సంకటం. ఓకే. కానీ మరి తక్కువ టైంలో డబ్బులు సంపాదించాలంటే నాకు అదే ఉన్నది. సాయంత్రం ఓన్లీ 6 నుంచి 9 వరకే జాబు, మంచి టైమింగ్ కూడా 6 to 9. ఇప్పుడు ఈ జాబ్ ఏంది, ఎస్టీడీ బూత్లో జాబ్ ఏంది, సాయంత్రం 4 నుంచి రాత్రి 11-12 అయ్యేది. అంత చేస్తే ఓన్లీ 1200 వచ్చేది, 800 ఏమో వచ్చేది. దీనిలో ఓన్లీ 3 hours చేస్తే 1500 ఏదో వస్తుంది. దానికోసం ఇంట్రెస్ట్ చూపించిన నేను. సరే ఏదైనా కానీ తాగుబోతులు అయితే నేను తయారు చేయట్లేదు,
తాగే వాళ్ళని బ్రాండ్ మారుస్తాం అంతే తప్ప ఐఎమ్ నాట్ క్రియేటింగ్ తాగుబోతులు ఓకే అని ఎస్టీడీ బూత్లో నుంచి లిక్కర్ ఫీల్డ్కి వచ్చాను. హిందీ రాదు, హిందీలో చెప్పాలంటే హైదరాబాద్లో అందరు హిందీ మాట్లాడతారు చాలా వరకు, ఓకే హిందీ రాదు. మెల్లమెల్లగా హిందీ నేర్చుకొని ఒక లిక్కర్ నమ్ముతుంటే అప్పుడు హైదరాబాద్లో నెంబర్ 1 సేల్స్ చేసాను నేను లిక్కర్. ఓహో. అయితే ఒక కంపెనీ వాడు పిలిచాడు, ఎంత ఇస్తున్నారు బాబు నీకు అంటే 1500 ఇస్తున్నారు. మేము 2500 ఇస్తాను, నువ్వు వస్తావు మా కంపెనీలో అంటే ఎవరు డబ్బులు ఇస్తే ఆడే. ఓకే వస్తా అని చెప్పి ఇంకొకడు ఒక 4 నెలలకు బాబు వీడు అద్భుతంగా అమ్ముతున్నాడు లిక్కర్ ఓకే అని చెప్పి ఇంకొకడు పిలిచాడు, బాబు నీకు 3500 ఇస్తాం వస్తావా అన్నాడు. ఓకే మంచిది. అసలు ఆ టైంలో చాలా ఎక్కువ 3500 అంటే ఎప్పుడు 20 years బ్యాక్ 3500 చాలా పెద్ద అమౌంట్ యాక్చువల్గా. బట్ నేను పార్ట్ టైం జాబ్ చేస్తూనే రెగ్యులర్గా పొద్దున్న సాయంత్రం జాబ్ చేస్తేనే 1500 వచ్చేవి జనాలకి. ఆ టైంలో ఐఎమ్ వెరీ రిచ్. అవును, ఆ రిచ్నెస్ కనిపిస్తుంది కూడా. ఆ టైంలో మీకు అంత తక్కువ టైంలో అంతే మనీ ఇచ్చారు. వెరీ రిచ్ ఆ టైంలో. అట్లా డబ్బులు బాగా వచ్చేవి. ఓకే. అంటే మామూలుగా పొద్దున్న నుంచి రాత్రి దాకా ఉద్యోగం చేసే వాళ్ళకి రాని డబ్బులు నాకు ఓన్లీ 3 గంటలు సంపాదించేసాను నేను. తర్వాత ఎలా మేనేజ్ చేశారు అంటే చదువు రెండు కలిపి అంతే. పాస్ అయ్యారా మీరు? ఫెయిల్ అయినా ఇంటర్మీడియట్. అంటే దానివల్ల ఫెయిల్ కాలేదు. ఓకే. ఫెయిల్ అయినాం అంటే ఫెయిల్ అయినాం అంతే, ఇంట్రెస్ట్ లేక ఫెయిల్ అయినా. ఈ పని అవుతుంది బట్ చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు బేసికల్లీ. ఓకే. ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి ఊరికే సరదా. చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు. ఓకే. చదువుకొని ఉద్యోగం చేయాలన్న థాట్ నాకు 4th 5th క్లాస్ నుంచి. నేను 5th క్లాస్లోనే డిసైడ్ అయినా ఉద్యోగం చేయకూడదు జన్మలో అని. ఓకే. నేను ఉద్యోగాలు ఇవ్వాలి తప్ప నేను ఉద్యోగం చేయకూడదని 5వ తరగతిలో తీసుకునే నిర్ణయం నేను. దానికి కట్టుబడి ఉన్నారు. ఈరోజు పిఎంసీలో 100 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. అవును. ఉద్యోగం చేయకూడదు అంతే అని ఎప్పుడో డిసైడెడ్. తర్వాత పెద్దగా చదువుకోకూడదని కూడా డిసైడెడ్. చదివితే టైం వేస్ట్ అని. అయితే బ్యాక్ బెంచరా మీరు కంప్లీట్లీ? అల్లరి చేయొచ్చు కదా బ్యాక్ బెంచ్ కోసం. బెస్ట్. ఓకే. అట్లా నేను ఎంటర్ప్రీనర్గా సమ్మర్ హాలిడేస్లో వస్తే ఒక బ్రాండ్ వాడు అన్నాడు, నేను మొత్తం సికింద్రాబాద్ ఏరియా మొత్తం నీకు ఇస్తా. ఒక వైన్ వచ్చింది, క్రిస్టల్ రెడ్ పోర్ట్ వైన్ అని. ఓకే. ఆ వైన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తావా? అసలు నేను ఇల్లీగల్, నేను ఆ ఏజ్లో చేయకూడదు. నాకు 16, 17, 18 years పైబడిన వాళ్ళు లిక్కర్ ఫీల్డ్లో పనిచేయాలి. ఓకే. నేను 16, 17లో ఉన్నప్పుడు లిక్కర్ ఫీల్డ్లో మిమ్మల్ని మీ టాలెంట్ ఏంటి వాళ్ళకి అర్థమైపోయింది, వదులుకోవాలనుకోవట్లేదు వాళ్ళు. వదులుకోవాలనుకోవాలి. తర్వాత నేను అంటే ఆ పొజిషన్ రావాలంటే 10 ఏళ్ళు పడుతుంది. ఒక డిస్ట్రిక్ట్ హెడ్గా ఉండాలంటే. ఓకే. అది కూడా సికింద్రాబాద్ లాంటి పెద్ద మేజర్ ఏరియాకి హెడ్గా ఉండాలి. నన్ను దింపారు. దింపితే దడదడలాడించిన మార్కెట్ 2 months. ఈ రోజు కనుక నేను లిక్కర్ ఫీల్డ్లో కంటిన్యూ అయింటే కొన్ని 100,000 కోట్ల సామ్రాజ్యానికి నేను అధిపతిని అవుతుంటే. అదే ఫీల్డ్లో నేను కంటిన్యూ అయింటే అంత డబ్బు ఉంటుంది ఆ ఫీల్డ్లో. షాప్లో వైన్ షాప్లోకి వెళ్ళినప్పుడు చూసేవాడిని, 2 చేతులు ఉండవు, అడుక్కుంటారు, డబ్బులన్నీ జేబులో వేసుకుంటారు, తీసుకొచ్చి డబ్బులు తీసుకొని క్వార్టర్ ఇమ్మంటారు. భార్య తాళి తీసుకొస్తారు, తాళి తీసుకొచ్చి వైన్ షాప్లో తాకట్టు పెట్టి మందు తీసుకెళ్తారు. భార్యను కొడతాడు, కొడుకు తండ్రిని కొట్టి డబ్బులు తీసుకొని వైన్ షాప్కి వచ్చి తీసుకెళ్తారు. ఇవన్నీ చూసి వద్దురా బాబు ఈ ఫీల్డ్ అని వదిలేసిన. ప్రాక్టీస్ బాగాలేదు, డబ్బులు అయితే వస్తున్నాయి కానీ వదిలేని వదిలేసిన. రకరకాల వ్యాపారాలు చేసిన, అవన్నీ చెప్పుకుంటూ పోతే 10 episodes వ్యాపారాలకే అయితే. అయ్యో. అంటే మీరు మనీ సంపాదించడమే మెయిన్ ధ్యేయం అయింది చదువు కంటే. మీ చదువుకోవాల్సిన సమయం చదువు అవుతుంది, బట్ మీకు ఒక బేసిక్ పాయింట్ అర్థమైపోయింది, మనీ ధనం మూలం ఏదో జగత్ సంపాదించాలంతే. ఇప్పుడు నేను అనుకునేవాడిని ఒక 5 ఏళ్ళు కష్టపడి 5-6 కోట్లు సంపాదించేసి ఇంకా ధ్యాన ప్రచారం చేయాలి, అవన్నీ బ్యాంకులు వేసేసుకుని ఇంట్రెస్ట్ మీద తిరగాలి, సంపాదించి ఇంకెందుకు ఇదంతా. మీకు ధ్యాన పరిచయం ఏ టైంలో జరిగింది? 9th class. మీ 9th class లోనే ధ్యాన పరిచయం ఫాదర్ ద్వారా, పరమేశ్వర రెడ్డి గారి ద్వారా. అదే ధైర్యమా? అప్పటి నుంచే, డే 1 నుంచే. ఓకే. అదే నేను 9th class లో పత్రిసారిని కలిసా. ఓకే. పత్రిజీని కలవడం, పత్రిజీతో మాట్లాడడం, పత్రిజీ 9th class లో నీకు 3rd eye ఓపెన్ అయిందని చెప్పాడు, నాకు సప్పట్లు కొట్టించాడు. ఇక్కడికి వద్దాం, ఇది అసలు పాయింట్. ఎక్కడ కనిపించిన స్టేజ్ మీద ఎక్కించేవాడు సార్. చాలా బాగుంది. మీ ధ్యానం అంటే 9th class నుంచి స్టార్ట్ అయిందని చెప్పారు. సో యూ హ్యావ్ టేకెన్ అ గుడ్ డెసిషన్స్ లైక్ మనీ జనరేషన్ కానీ బాధ్యత, అది ఒక బాధ్యత అది కూడా. సో ఎలాగా ఈ ధ్యాన పరిచయం ఎలా అయింది, గురువు గారితో పరిచయం ఎలా వెజిటేరియన్ గా మారారు, అసలు ఈ ధ్యాన ప్రయాణం ఎలా సాగింది మీకు మీ చిన్నతనంలో? ఇక ఆధ్యాత్మిక విషయం కోణంలోకి వస్తే ప్రాపంచిక కోణాలు మాట్లాడాం, అవన్నీ కూడా హిట్ కొట్టారు. అన్ని హిట్. బాగుంది అసలు.
చాలా రేర్ క్యాండిడేట్స్ చూస్తాం ఇట్లా. చిన్నప్పటి నుంచి ఆలోచనలు ఉన్నాయి. ఉమ్, మా డాడీ డాక్టర్ అవడంతో ఉమ్, మా ఇంటికి ఒక బర్నింగ్ కేసు వచ్చింది. ఉమ్, బర్నింగ్ కేసు. ఉమ్, ఒక ఆమె 22 years ఉండే ఆమె కిరోసిన్ పోసి అంటించారు. ఉమ్, 70% ఆఫ్ ద బాడీ కాలిపోయింది. ఓకే. కాల్సింది ఎవరైనా కనుక్కున్నా, ఉమ్, సొంత అక్క. ఓకే. నన్ను చెలించేసింది. ఉమ్, అసలు ఆ వయసులో నేను కాల్చుకోవడం అంత ఇబ్బంది పడడమే ఘోరమైన విషయం. ఉమ్, ఎవరో కాల్చారు కదా, సొంత అక్క. ఉమ్, నేను ఒక 2 రోజులు నా మనసు అంటే నేను 2 రోజులు నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఉమ్, ఓన్ సిస్టరు ఉమ్, కిరోసిన్ పోసి ఎట్లా అంటించింది. ఉమ్, మనుషులు ఏంటి ఇంత క్రూరంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? ఉమ్, ఓన్ సిస్టర్ని అంటించడం ఏంటి ఉమ్, కిరోసిన్ వేసి? మనుషులా వీళ్ళు రాక్షసులా? ఉమ్, మనుషుల మీద విరక్తి. ఉమ్, దేవుడు ఏం చేస్తాడు పైనుంచి? ఉమ్, ఇదంతా చూసుకుంటూ ఉమ్, వాడేదో మంచి చేస్తాడంట కదా, ఉమ్, మరి ఈమె పరిస్థితి ఏంది? ఉమ్. ఇంకొకడు ఫాదర్తో కొట్లాడి పాయిజన్ తాగి చావు బతుకులో మా హాస్పిటల్కి వచ్చాడు. ఉమ్, పాయిజన్ తాగి చనిపోయాడు. ఉమ్, చావేంటి అసలు? తండ్రితో కొట్లాడి పాయిజన్ తాగుతాడా? ఉమ్, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? చావేంటి? మనుషులు ఎందుకు కొట్టుకుంటారు? ఏది శాశ్వతమా? శాశ్వతం కాదు. శాశ్వతం దానికోసం చంపుకుంటారా, నరుక్కుంటారా? ఉమ్, ఒకడు తండ్రిని కొట్టాడు, తండ్రి మా హాస్పిటల్కి వచ్చాడు డ్రెస్సింగ్ చేసుకోవడానికి, కొడుకు తండ్రిని కొడతాడా? ఉమ్, ఇట్లాంటివన్నీ చూసి ఏంది సమాజం? అసలు మా మమ్మీని అడిగా, మమ్మీ పూజ ఎందుకు చేయాలి అంటే, పూజ చేస్తే దేవుడు మంచిగా చూసుకుంటాడు అంటే, చేయకుండా చూసుకోడా? ఉమ్, ఆడిటర్ దేవుడే ఇదాడు. అప్పుడు 2 కొడుకులు ఉంటే ఒక తల్లికి మంచిగా చూసుకున్న కొడుకుకి ఇద్దరి తల్లి ఒకే రకంగా అన్నం పెడుతుంది. వీడు బాగా చూసుకుంటాడు, అన్నం ఎక్కువ పెట్టదు, వాడు బాగా చూసుకుంటే అన్నం తక్కువ పెట్టదు. ఇద్దరు ఒకలాగే చూస్తారు. మరి దేవుడు ఏంది పూజ చేసిన వాళ్ళని బాగా చూసుకుంటాడు, చేయని వాళ్ళని చూసుకోడా? తర్వాత లక్ష్మీదేవత పూజ చేస్తే ఏమొస్తాయంటే డబ్బులు వస్తాయండి. మరి అమెరికాలో ఎవరు చేయట్లేదు కదా, మరి అమెరికా ఇండియా కన్నా రిచ్ కదా. ఇట్లాంటివన్నీ క్వశ్చన్లు ఉన్నాయి. మా తాతని అడిగా, తాత అమెరికాలో ఎవరైనా లక్ష్మీ పూజ చేస్తానని చేయడానికి, మరి వాళ్ళు ఎందుకు రిచ్ అయ్యారు? ఇండియన్స్ ఇంత చేసినప్పుడు లాజిక్లెస్ మాటలు, లాజిక్లెస్ పూజలు, దేనికి అంతం పొంతం లేదు. ప్రపంచంలో గొప్ప దేవుడు ఎవరు? శివుడు, ఆంజనేయుడు అంటే కాదు, ఎక్కువ మంది ఆరాధించే జీసస్ని. ఎవడు రియల్ దేవుడు? అల్లానా, జీససా, హనుమంతుడా, శివుడా, ఏంది కథ? రకరకాల ఆలోచనలు ఉండే. దాంతో ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైంది నాకు. ఈ క్వశ్చన్స్తో నా ఆన్సర్లు చెప్పే గురువు కోసం ఎత్తుకుంటున్న క్రమంలో పత్రి సార్ కలిశాడు. చిన్నప్పుడే ఈ ప్రశ్నలు ఇవన్నీ వాటికి ప్రశ్నలు వేసుకున్న సమయంలో పత్రి సార్ కలిశారు. ప్రశ్నలు 4వ తరగతి నుంచి ఉన్నాయి, సమాధానం 9th క్లాస్లో దొరికింది పత్రి సార్తో. ఓకే. అప్పటిదాకా రకరకాల గురువులను కలిసిన పత్రి సార్ బిఫోర్. ఓకే. మీరు బాగా వృద్ధాత్మ అనుకుంటా, వెయిట్ చేసి కొత్తగా జన్మ తీసుకుని గురువులను కలిసిన. అప్పటివరకే టీవీలో అప్పటికి గణపతి సుందరబోధ, చైతన్య అందరు ప్రవచనం వినేవాడిని చిన్నప్పటి నుంచి. సో అప్పటికి ఇంకా పుట్టడమే బాల్యంలోనే మీకు ఇన్ని ప్రశ్నలు, ఇన్ని సమాధానాల కోసం వెయిట్ చేయడం, 9th క్లాస్లోనే మీకు ఒక సమాధానం దక్కేసింది. సో తర్వాత ఏమైంది? పత్రి సార్ని కలిసారు. పత్రి సార్ని కలిస్తే సో ధ్యానం మీరు మొదటి రోజు చేసినప్పుడు మీకు ఏమనిపించింది చెప్పండి, అంత క్లారిటీగా ఉన్నప్పుడు? ఇక్కడ 3వ కన్ను దగ్గర ఇట్లా కూర్చున్నట్లు పెన్నులతో వాళ్ళంతా బరువు ఎక్కడం, ధ్యానంలో ఏవైతే అనుభూతులు చెప్తారో ఇలా ఊగడం అన్నీ జరిగినాయి. ఓకే. ధ్యానంలో ఏం చెప్తారో ఒక 7-8 అనుభూతులు అన్నీ జరిగినాయి. నేను ధ్యానం చేసిన 1 month పత్రి గారు వస్తున్నారు మా ఊరికి అని తెలిసింది. మా ఊరు దగ్గర వేరే ఊరికి, ఆ ఊరు వెళ్ళా, పత్రి గారిని కలిసా. అందరు కూర్చున్నారు, కూర్చొని ధ్యానం చేస్తున్నాం 20 మంది ఒక రూమ్లో పత్రి సార్తో పాటు. ధ్యానం చేస్తుంటే ఓపెన్ కళ్ళు తెరిస్తే పత్రి సార్ నుంచి ఒక బ్లూ లైట్ వచ్చి ఆ రూమ్ అంతా స్ప్రెడ్ అయిపోయినట్టు కనిపిస్తుంది నాకు అర్థం కావట్లేదు. కళ్ళు తెరిసితే వచ్చే అనుభవం కాదు, కళ్ళు మూసిన తర్వాత వచ్చింది కదా. సారీ, కళ్ళు తెరిస్తే చూస్తున్నా ఇలా, ఆయన లోపల నుంచి ఒక బ్లూ లైట్ వచ్చి ఆ రూమ్ అంతా స్ప్రెడ్ అయిపోయింది. అది చూసి పత్రి సార్ని అడిగా, ఏంటి సార్ మీ లోపల నుంచి ఒక బ్లూ లైట్ వచ్చింది, ఇక్కడ అంతా స్ప్రెడ్ అయిపోయినట్టు కనిపిస్తుంది అంటే, నువ్వు 3వ కన్ను తెరుచుకుందా నీకు, నా ఆరాన్ని చూడగలుగుతున్నావు నువ్వు, యు ఆర్ గ్రేట్ మాస్టర్, 3rd eye మాస్టర్, చప్పట్లు కొట్టండి, 3వ కన్ను ఓపెన్ అయింది అన్నాడు.
ఓకే. నాకు ఒక ముక్క అర్థం కాలేదు. ధ్యానంలోకి వచ్చిన 1 monthలోనే 3వ కన్ను ఓపెన్ అయింది. ఇది ఆరా చూడగలుగుతున్నావు. నువ్వు యూ ఫర్ ఎవర్ అన్న బుక్ చదువు, ఓకే. దాని నీకు ఆరా గురించి తెలుస్తుంది, థర్డ్ గురించి తెలుస్తుంది అని చెప్పాడు. మరణం లేని మీరు తెలుగు పుస్తకం, తెలుగులో. తెలుగు అనువాదం. ఓకే. అట్లా ఫస్ట్ విజిట్ పత్రిజీతో. చాలా అప్పటి నుంచి ఎక్కడ పత్రిజీ కలిసిన రెగ్యులర్గా మాట్లాడడం, పత్రిక సార్ స్టేజ్ పైకి ఎక్కియడం, మాట్లాడించడం. ఈ ఎక్స్పీరియన్స్ చెప్పించేవారా అందరికి? రకరకాల అనుభవాలు వచ్చాయి ఇంక నాకు. ఓకే. అన్ని చెప్పిస్తూ ఉండేవాడు. ఓకే. సో ధ్యానం అనేది నమ్మడం అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు, మొదటి నుంచి? ఆ రోజు నుంచి ధ్యాన ప్రచారం మొదలుపెట్టాను. ఓకే. ధ్యాన ప్రచారం కూడా. మరి నాకు నచ్చిన ధ్యానం, నాకు తెలిసిన ధ్యానం, నాకు ఉపయోగపడుతున్న ధ్యానం అందరికీ తెలియాలి, 10 మందికి అని చెప్పి ప్రచారం మొదలుపెట్టాను. ఓకే. సో 9th క్లాస్ నుంచి ధ్యానం తెలుసుకున్నారు, ఇంటర్మీడియట్ హైదరాబాద్ వచ్చేసారు ఒంటరిగా. సో ఫిజికల్ రియాలిటీని, స్పిరిచువల్ రియాలిటీని ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు ఆ ఏజ్లో? అంటే అప్పుడు అన్నీ తెలిసే, ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఒక బ్యాలెన్స్ ఉంటుంది అక్కడ. ఎగ్జైట్మెంట్తోనే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం, కానీ ఎలా మీరు బ్యాలెన్స్డ్గా మీ లైఫ్ని ముందుకు తీసుకెళ్లారు ఆ ఫేజ్లో? యాక్చువల్గా ఒక పెద్ద కన్ఫ్యూజన్, స్పిరిచువల్ లైఫ్, ఫిజికల్ లైఫ్. నేను పూర్తిగా ఫిజికల్ లైఫ్లో పడిపోయి స్పిరిచువాలిటీకి టైం లేదు. అట్లా నేను స్పిరిచువాలిటీలో ఉండాలంటే పొట్టలు నింపుకోవాలి, ధ్యానం చేయాలంటే శరీరాన్ని నిలబెట్టుకోవాలి కదా. అట్లాంటి ఫిజికల్ ధర్మాలు ఉంటాయి కదా, ఆ ధర్మాన్ని నిర్వర్తించుకోవాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి చాలా సతమతపడ్డా, ఈ ఫిజికల్ లైఫ్ని, స్పిరిచువల్ లైఫ్ని. కానీ స్పిరిచువాలిటీలో కూడా ఒక బుక్ చదవాలంటే డబ్బులు కావాలి కొనుక్కోవడానికి, ఒక పిరమిడ్ కొనుక్కొని ధ్యానం చేయాలంటే డబ్బులు కావాలి కొనుక్కోవాలంటే, అండ్ ఒక ట్రెక్కింగ్కి వెళ్ళాలంటే, ప్రకృతికి వెళ్ళి ఆస్వాదించాలంటే డబ్బులు కావాలి, ఏం చేయాలన్నా ఇవి కావాలి. కాబట్టి రెండు అవసరమే. అంటే డబ్బులు లేకపోతే ఆధ్యాత్మికత రావేమో, డబ్బులు లేకపోతే బుక్ కొనలేము, డబ్బులు లేకపోతే ధ్యాన కేంద్రం పెట్టలేము, డబ్బులు లేకపోతే ప్యాంప్లెట్ కొట్టి పంచలేము. కాబట్టి ఆధ్యాత్మికతను స్ప్రెడ్ చేయాలంటే కూడా డబ్బులు కావాలి. ఆ డబ్బులు అన్నది ఇంపార్టెంటే అన్నది అర్థమైంది. తర్వాత మెల్లమెల్ల తెలుసుకున్నది ఏంటంటే, పత్రి గారు 2 చెప్పారు. ఇక్కడ 2 విషయాలు ఉంటాయి. డబ్బులు కావాలి, కానీ నువ్వే సంపాదించాలా? పత్రికారు ఉన్నారు. పత్రికారు తులసిదళంలో ఏం రాశారంటే, ఇద్దరితో మిత్రత్వం చేయాలి, ఇద్దరితో. నీకన్నా జ్ఞానంలో ఎక్కువ జ్ఞానం ఉన్నవాడితో ఫ్రెండ్షిప్ చేయాలి, దానివల్ల నీకు జ్ఞానం పెరుగుతుంది. నీకన్నా ఎక్కువ జ్ఞానం ఉన్నవాడితో ఫ్రెండ్షిప్ చేస్తే నీకన్నా ఎక్కువ జ్ఞానం పెరుగుతుంది. నీ ఫ్రెండ్స్ అందరూ నీకన్నా తక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళతో చేస్తే నీకు జ్ఞానం పెరుగుతుందా? లేదు. కాబట్టి నీకన్నా ఎక్కువ జ్ఞానం ఉన్నవాడితో ఫ్రెండ్షిప్ చేయి, నీకన్నా ఎక్కువ డబ్బు ఉన్నవాడితో ఫ్రెండ్షిప్ చేయి. ఓకే. నీకన్నా డబ్బు తక్కువ ఉన్నవాడితో ఫ్రెండ్షిప్ చేస్తే నీవేం పొందలేవు, నువ్వేం చూడలేవు. ఇద్దరితో ఫ్రెండ్షిప్ చేయాలి, నీకన్నా ఎక్కువ జ్ఞానం ఉన్నవాడు, నీకన్నా ఎక్కువ డబ్బు ఉన్నవాడు. పత్రిక అదే చేశాడు. శ్రేయాన్స్తో ఫ్రెండ్షిప్ చేశాడు, బివి రెడ్డి గారితో ఫ్రెండ్షిప్ చేశాడు. శ్రేయాన్స్తో ఫ్రెండ్షిప్ చేసిన పిరమిడ్ వ్యాలీ కట్టించాడు, బివి రెడ్డి గారితో ఫ్రెండ్షిప్ చేసిన ఇది కట్టించాడు. అట్లా డబ్బున్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, జ్ఞానం ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళు సొసైటీకి ఉపయోగపడతారు. అది ఎటువంటి గోల్ ఉండే వాళ్ళు పర్టికులర్గా ఇలా చేయాలంటే, లేకపోతే కొంతమంది ఇలాంటి ప్రశ్నలు వస్తాయి ఇప్పుడు. నిజానికి చెప్పాలంటే, అంటే నాకు ధనం లేని స్నేహితులు కూడా ఉన్నారు, వాళ్ళ వల్ల నాకు ఆనందం రాదా అని ప్రశ్నలు రేకెత్తుతాయి. ఆనందం రాదా అంటే చెయ్యాలి, ధనం లేని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. వాడిపైన మనకు కరుణ ఉండాలి, వాడిపైన మనకు ప్రేమ ఉండాలి, వాడిని కరుణ ఉండాలి. ధనవంతుడు ఫ్రెండ్షిప్తో ఫ్రెండ్షిప్ చేయి, ధనం లేని ఫ్రెండ్షిప్కి వాడికి డబ్బులు ఇప్పి అంత వానికి, వాడి కాలేజ్ ఫీజు లేదు, ఓ ఫ్రెండ్ దగ్గర డబ్బులు ఉన్నాయి ధనవంతుడు, ఇంకో ఫ్రెండ్ దగ్గర నీకు డబ్బులు లేవు కాలేజ్ ఫీజు కట్టడానికి, మనతో వాడిని ఫీజు కట్టి అంతే చేయాలి. ఈ 2 ఇంపార్టెంట్ విషయాలు పత్రిజీ లైఫ్లో అలాగే చేశారు ఆయన. పత్రిజీ ఎప్పుడు ధనవంతుల ఇళ్ళనే స్టే చేసేవాడు నైట్ ఎక్కువ వరకు, ఏ ఊరికి వస్తే ఆ ఊర్లో. నాకు ఎప్పుడు డౌట్ వచ్చేది, ఏం పేదవాళ్ళ ఇంట్లో అయినా స్టే చేయడా, ధనవంతులైనా స్టే చేస్తాడు, ఎందుకు ఇంత తారతమ్యం దీనికి అని పత్రిజీని అనుకునేవాడిని. పెద్దగా అయిన తర్వాత అర్థమైంది నాకు, సంవత్సరాల తర్వాత. ఎప్పుడైతే ధనవంతుడి ఇంట్లో స్టే చేస్తాడో వాడి ఇన్ఫ్లుయెన్స్తో ధ్యాన ప్రచారం బాగా జరుగుతుంది. ఓకే. అండ్ వాడి పరపతి, వాడి డబ్బులు ఖర్చు పెట్టి పిరమిడ్లు కట్టిస్తాడు, వాళ్ళ ఇంట్లో ఆయన టైం స్పెండ్ చేయడం వల్ల వాడిని మోటివేట్ చేస్తాడు. అట్లా అది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. అంతేకాకుండా ఆ వసతులు కల్పించడానికి సార్ వచ్చారంటే, సార్తో పాటు ఒక 100 మంది ఉంటారు, వాళ్ళందరికీ భోజనం పెట్టగలరు, భోజనం పెట్టాలి, ఆ స్పేస్ ఉంటుంది. అదే ఒక పూర్ మ్యాన్ అనుకో,
మళ్ళీ ఇబ్బంది పడతారు వాళ్ళు. ఇబ్బంది అన్ని రకాలుగా ఇబ్బందులు ఫేస్ ఒక పూర్ మ్యాన్ ఇంటికి వెళ్తే, ఒక బాగా డబ్బులు లేని వాడు ప్రతిసారి ఇంటికి వెళ్తే సార్తో పాటు 50 మంది భోజనం చేస్తారు. అవును. వాడికి భోజనానికి లేనప్పుడు ఇంకో 50 మందికి ఎక్కడ తెచ్చి పెడతాడు? అవును. అట్లా ఒక ధనవంతుడు అనుకో, వాళ్ళ ఇంట్లో స్పేస్ ఉంటుంది, వాడు అవును. 10 మందికి పెట్టగలడు, 30 మందికి. తారతమ్యం ఏం లేదు ఇక్కడ, తారతమ్యం ప్రాక్టికల్ గా కాదు. ఆలోచించి దాన్ని వెరీ కామన్ సెన్స్. కామన్ సెన్స్. కామన్ సెన్స్ అండ్ ప్రాక్టికాలిటీ. అవును. మనతో పాటు అందరికీ పెట్టాలి. అవును. పెట్టాలంటే వాళ్ళతో స్నేహం చేయాలి. ఎంత సునిశ్చితమైన ఆలోచనే, కానీ చాలా చిన్నదే, కానీ ఎంతో మంచి ఇంపాక్ట్ తీసుకొస్తుంది. వైజాగ్ రెడ్ నైట్ గారింటికి వెళ్తారు, అవును. 100 మంది వస్తారు. సతీష్ గారింటికి వెళ్తారు, జీకే ఇంటికి 100 మంది వస్తారు. అవును. పెట్టగలరు వాళ్ళు. అవును. అవును. అంతే కదా. అదే జరిగింది. నేను చిన్నప్పుడు ఇట్లానే ఆలోచించేవాడిని, మా ఇంటికి ఎందుకు రాలేదు అని. ఒకనొక రోజు వచ్చారు వచ్చి ఒక అరగంట ఉండి ఉంటారు హ్యాపీగా. మా ఇంట్లో పిరమిడ్ ఇలా కట్టాలని చెప్పారు, ఈ ప్లేస్ లో వాటర్ వేసి ఇక్కడ పిరమిడ్ రావాలి నాకు అని అడిగారు. ప్రయారిటీ ఉంటుంది అంతే. ఆయన అంత అద్భుతంగా కనెక్ట్ అయ్యారు అందరికి. గుడిసెలో కూడా ఉంటాడు అవసరం అయితే, ఉంటారు. అది వేరే సంగతి. అవును. గుడిసెలో ఉంటాడు, రోడ్డు మీద పడుకుంటాడు, బస్ స్టాండ్లో పడుకుంటారు, అన్నీ చేస్తారు. చెప్తున్నా అంటే ఇక్కడ ఇది ఎందుకు వచ్చిందంటే, మన ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నాం మనం అంటే, బ్యాలెన్సింగ్ ఆఫ్ మన ఆలోచనలు మేనిఫెస్ట్ చేయడానికి మనమే కష్టపడి డబ్బు సంపాదించక్కర్లేదు. ఒక డబ్బున్న వాడికి నాకు ఈ ఆలోచన ఉంది, ఇలా చేస్తాను అని వాడిని కన్విన్స్ చేయగలిగితే చాలు. నీ జీవితం దానికోసం వృధా చేయనక్కర్లేదు అని చెప్తున్నా. ఇప్పుడు సద్గురు ఉన్నాడు, ఆయన ఒక 200 కోట్లు 300 కోట్లు సేవ్ చేయాలని ప్రాజెక్ట్ చేశాను అనుకుందాం. సద్గురు ఏమైనా సంపాదించాడా? లేదు. సద్గురు ఉన్న ఐడియాని ఐడియాకి అందరు డబ్బులు ఇచ్చారు. సద్గురు ఏం సంపాదించక్కర్లేదు 300 కోట్లు 400 కోట్లు ఆ పని చేయడానికి. సద్గురు కొన్ని కోట్ల మొక్కలు నాటాలనుకున్నాడు, ఆయన డబ్బులు సంపాదించి ఆయన బ్యాంక్ లోన్ చేసి మొక్కలు నాటుతున్నాడు. కాన్సెప్ట్ని అందరికీ ఎక్కియగలగాలి మనం, డబ్బున్న వాళ్ళకి ఎక్కిస్తే వాళ్ళు నాటుతారు. అట్లా అంటే మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చడానికి మనమే డబ్బులు సంపాదించక్కర్లేదు, మనం కొంత సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ కాన్సెప్ట్ వాడికి చెప్పగలిగితే వాళ్ళు చేస్తారు. లక్ష్యం వల్ల స్వార్థపూరితమైనది కాదు, ధర్మానికి సంబంధించి లోక కళ్యాణానికి సంబంధించింది అయితే ఇంకా మరింత వేగవంతంగా జరుగుతుంది. అంతే కదా, అది నా అండర్స్టాండింగ్. స్పిరిచువల్ లైఫ్కి ఫిజికల్ లైఫ్ బ్యాలెన్సింగ్ అడిగావు కదా, వెరీ నైస్. అట్లా నేను బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తాను. అట్లాని కోరికలు నంచుకోకూడదు, కోరికలను అనుభవించాలి. నీకు మంచి కారు కొనుక్కోవాలని ఉంది, అది అణచిపెట్టుకోవద్దు. మంచి ఐఫోన్ కొనుక్కోవాలని ఉంది, అణచిపెట్టుకోవద్దు. అన్ని బ్యాలెన్స్ చేయి, స్పిరిచువల్ లైఫ్ ఫిజికల్ లైఫ్. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ హ్యాపీగా మనం ఉండొచ్చు. ఓకే, బాగుంది. సో అయితే ఇంటర్మీడియట్ వరకు వచ్చేసరి మంచి కావాలనుకున్న కాలేజ్, ఫెయిల్ అయినా తర్వాత పాస్ అయ్యారా? కావాలనుకోలే, ఇంకా అక్కడతో ఆగిపోయింది చదువు. చెప్తా, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకే, ఇంటర్ ఫెయిల్ అయ్యాను. అందరు అడుగుతున్నారు, నువ్వు ధ్యానం చేస్తావా, ఎట్లా ఫెయిల్ అయినా అడుగుతున్నారు. ధ్యానాన్ని కించపరుస్తున్నారు, ప్రతిసాన్ని కించపరుస్తున్నారు. దానికోసమైనా పాస్ కావాలనుకున్నా. నేనేదో చదివి ఉద్యోగాలు చేయాలని దానికంటే కూడా ఎక్కువ ధ్యానాన్ని కించపరుస్తున్నారు అందరూ. ధ్యానం వల్ల ఏకాగ్రత అని చెప్తున్నారు, నీకే లేదు కదా అంటున్నారు అందరూ. ధ్యానం చేసి నువ్వు పాస్ అవ్వలేకపోయావు, ఇంకెందుకు నువ్వు ధ్యానం చేయడం అంటున్నారు. ఎలాగైనా పాస్ అవ్వాలని ట్యూషన్కి వెళ్ళి డబ్బులు కట్టాయి, మళ్ళీ ఫెయిల్ అయినా. ఓకే, ఏం నా జీవితం ఎటు పోతుంది, ఎందుకు నేను ఫెయిల్ అవుతున్నా అని చెప్పి ఒకసారి ఎటో తాడో పేడో తెలుసుకోవాలి నేను అని చెప్పి ఒక రూమ్లోకి వెళ్ళి, డార్క్ రూమ్లోకి వాచ్లు గీచులు అన్నీ తీసి పడేసి, కొన్ని నిమ్మరసం తేనె మాత్రమే ఆ రూమ్లోకి తీసుకెళ్ళి, ఎన్ని రోజులు ఉంటానో అన్ని రోజులు ఉండాలి. ఈ సమాధానం వచ్చాక నేను బయటకు రావాలి. 2 రోజులు కూడా తెలియకూడదు నాకు, అంత చీకటి అని చెప్పి ఒక రూమ్లోకి వెళ్ళిపోయి నిమ్మరసం తేనె పట్టుకపోయినా, వాచ్ గీచి అన్ని తీసి పడేసి బయట. ఫోన్ అంటే లేదు లేపట్లో. ఇప్పుడు ఏ ఇయర్లో, ఏ సంవత్సరం మీ ఏజ్? ఇంటర్ ఫెయిల్ అయిందంటే 16, 17, 18 ఇయర్స్ ఏజ్లో. 18. ఓకే, అసలు ఈ వయసులో ఈ ఆలోచన వస్తుంది అని కల్లో కూడా ఊహించు. అలాంటి ఆలోచనలన్నీ మీకు అన్ని అడ్వాన్స్డ్గా వచ్చేస్తున్నాయి. ఆడపేడ తెలుసుకోవాలని ఓకే కూర్చున్నా, ధ్యానం. అప్పట్లో పత్రిజీ ఎలా వెంకటేశ్వర ముదంగం క్యాసెట్ ఉండేది, క్యాసెట్ ధ్యానం చేస్తుంది. ఆన్సర్ రావాలి నాకు. ఒక రోజు అయిపోయింది, ఆన్సర్ రాలే. రెండో రోజు ఒక వాయిస్ వినిపించింది నాకు, బాబు నువ్వు ఇంటర్ పాస్ చేసావు, ఏం చేస్తావు అన్నారు. డిగ్రీ చేస్తా అన్నారు. డిగ్రీ ఎన్ని సంవత్సరాలు అన్నారు. 2 ఏళ్ళు. తర్వాత ఏం చేస్తావు? పీజీ చేస్తావు.
దాని తర్వాత జాబ్ చేస్తా. Hmm. ఎందుకు నువ్వు జాబ్ చేస్తావు అన్నారు. Hmm. డబ్బులు కావాలి. Hmm. నెలకి ఎంత ఇస్తారు? 40,000 50,000 ఇస్తారు. Hmm. నువ్వేం చేయకుండా అది వస్తే ఓకేనా నీకన్నా? అల్టిమేట్గా నీకు కావాల్సిన డబ్బులే కదా. Hmm. ఇవి ఇంత ప్రాసెస్. Hmm. ఇంటర్ 2 ఏళ్ళు చదివి, డిగ్రీ చదివి, పీజీ చేసి, Hmm. ఇదంతా చేస్తే ఎందుకోసం చేస్తున్నాడు మనిషి? Hmm. మంచి జాబ్ వస్తుంది. ఎంత మంచిగా చదువుకుంటే అంత మంచి జాబ్ వస్తుంది. ఎంత మంచి చదువు చదివితే అంత మంచి పైసలు వస్తాయి అనుకుంటున్నావు. పైసలే కదా నీకు కావాల్సింది. దానికోసం ఇదంతా అవసరం లేదురా నాయన. Hmm. నీ టైం వాల్యుబుల్. Hmm. నువ్వు 5 సంవత్సరాలు నార్త్ ఇండియా అంతా తిరిగి ధ్యాన ప్రచారం చేయాల్సి ఉంది. Okay. అందుకే నువ్వు ఇంటర్ పాస్ కావు అంతే. ఓకే. నువ్వు పాస్ అవ్వు. ఓకే. ఇది నువ్వు తప్ప ఇంటర్ పాస్ అయిన, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కోట్ల మంది ఉన్నారు ఈ భూమి మీద. Hmm. నీలా ధ్యానం చెప్పేటోళ్ళు ఎవరు లేరు నాయన. Hmm. నువ్వు మీ గురుగారి లక్ష్యాన్ని నెరవేర్చడానికి నార్త్ ఇండియా అంతా తిరిగి ధ్యానం చెప్పాలి. నువ్వు పాస్ అయ్యి చదువుకుంటూ కాలేజ్కి పోకుండా టైం వేస్ట్ పనులు చేయకు నువ్వు. అందుకోసం నేను ఫెయిల్ చేసి పారుతున్నాను ఇంటర్లో అని చెప్పారు. ఎందుకంటే నేను డల్ స్టూడెంట్ కాదు. నేను క్లాస్లో సెకండ్. Hmm. నేను చిన్నప్పటి నుంచి క్లాస్ ఫస్ట్ సెకండ్ వస్తా. Hmm. నేను అంత మొద్దు స్టూడెంట్ కాదు. ఓకే. ఉపన్యాస పోటీల్లో ఫస్ట్, అన్నింటిలో ఫస్ట్ వస్తా. Hmm. నేను మరీ ఇంటర్ కూడా పాస్ కాలేనంత మొద్దుని కాదు నేను. ఓకే. కానీ డివైన్ ప్లాన్, కావాల్సిన స్టఫ్ అంతా ఉంది, చేయగలరు, పాస్ అవ్వగలరు. కానీ అక్కడ డివైన్ ప్లాన్ ప్రకారం నేను భారతదేశం అంతా తిరిగి ధ్యాన ప్రచారం చేయాలి. ఓకే. పత్రికారి లక్ష్యంలో భాగంగా Hmm. నేను పాస్ అయితే ఈ చదువుకుంటూ అందరిలో కన్ను ఉండేవాడిని. అవును. ఈరోజు నేను నీ ముందు ఇంటర్వ్యూకి నువ్వు నన్ను కూర్చొని పెట్టేవాడు కాదు. ఎక్కడో జాబ్ చేసుకుంటూ ఉండేవాడిని నేను. ఓకే. ఎక్కడో 50,000 60,000 1,00,000 జాబ్ చేస్తూ ఉండేవాడిని. ఆ. ఈరోజు నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేసేవాడు కాదు, మనం చెట్టు కింద కూర్చొని వాళ్ళం కాదు. Got it. అదే ఇంటర్ పాస్ అయింటే, Hmm. పాస్ అయ్యి అటు పోయింటే అటు వెళ్ళేవారు. కంప్లీట్లీ వేరే ట్రాక్. అందుకే మాస్టర్స్ నన్ను ఒక అంతర్వాణి, అది ఎవరో తెలియదు, ఒక వాయిస్ వినిపించింది, చెప్పింది నాకు, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఓకే. ఓకే, 3 రోజుల ధ్యానానికి ఒక ప్రతిఫలం దక్కింది. క్లారిటీ వచ్చింది, బయటకు వచ్చేస్తాను. వెరీ నైస్. ఎక్కడ చేశారు ఈ ధ్యానం? ఎస్ఆర్ నగర్లో ఒక రూమ్ ఉండే, ఆ రూమ్లో. ఓకే. ఓకే. కంప్లీట్లీ మీ లోపలికి మీరు వెళ్ళిపోయారు, సమాధానం తీసుకొని బయటకు వచ్చేసారు. అర్థమైపోయింది నాకు. ఓకే. సో వెంటనే హుటాహుటిని వెళ్ళిపోయారా నార్త్ ఇండియాకి? చదువు వల్ల 2, ఒకటి మంచి జాబ్ వస్తుంది, గౌరవం వస్తుంది సమాజంలో. పిహెచ్డి రాసుకుంటారు పెళ్లి పత్రికలో, పీజీ పిహెచ్డి పేరు రాసి కింద రాస్తారు. పెళ్లి పత్రికలో ఏమవసరం, దరిద్రం. మా వాడు ఎంత గొప్పవాడు చెప్పుకోవడానికి. మా కూతురు ఇది చదివింది, మా కూతురు చదివాడు. సరే, నాకు నవ్వు వస్తుంది. పెళ్ళికి దానికి ఏమైనా సంబంధం ఉందా? అస్సలు లేదు. లేదు కదా, అయినా రాసుకుంటుంటారు. సరే, అయితే అట్లా నాకు లాస్ట్ ఇయర్ ఒక ఆయన డాక్టరేట్ ఇప్పిస్తా అన్నాడు. నేనే వద్దన్నా. ఇంకా టైం రాలేదు నాకు, డాక్టరేట్కి టైం ఉంది. అట్లా చదువుకొని చేసే డాక్టరేట్ నాకే ఇస్తా, ఊరికేనే ఇస్తాను నాకు డాక్టరేట్. డాక్టర్ నవకాంత్ అవ్వాలి. అవును, డాక్టర్ నవకాంత్ అని ఈ పాటికి పెట్టుకునేవాడిని నేను. నేనే వద్దనుకున్నా డాక్టరేట్. ఇప్పుడే వద్దు నాకు డాక్టరేట్ అని చెప్పాను. ఇస్తామంటే వద్దను నేను. అట్లా గౌరవం, డాక్టర్ అంటే గౌరవం కదా. మరి నేనేం చదువుకోలేదు, నా డాక్టర్ నవకాంత్ అని ఈరోజు నేను అయిపోయేవాన్నే. నేనే వద్దనుకుని ఆపిన. పెద్ద యూనివర్సిటీ ఎవడో ఇస్తాడు, చిన్న చిన్న యూనివర్సిటీలో వద్దులే అనుకుని తీసుకోలేదు నేను డాక్టరేట్ని. అట్లా బాగుంది. సో అయితే ఇప్పుడు మంచి సమాధానం దక్కింది మీకు. నార్త్ ఇండియాకి వెళ్దామని ఫిక్స్ అయ్యారు మీరు? అప్పుడు ఫిక్స్ అయినా అయ్యి 2005లో 2005లో పూనా వెళ్ళా. పత్రిజీ చెప్తున్నారు అందరికీ, ధ్యాన జగత్ అంటే జిందాబాద్ అంటారు, ధ్యాన భారత్ అంటే జిందాబాద్ అని కూర్చొని ఎంత వెళ్ళేటోడు ఎవడు. ధ్యాన జగత్ అంటే ఒక్కడు కూడా ఒక దేశానికి వెళ్ళి ధ్యానం చెప్పాలని ఆలోచన లేకుండా ధ్యాన జగత్ అంటే కొడితే అయిపోద్దా? ప్రతి ఒక్కటి డిసైడ్ అవ్వాలా, నేను ఈ దేశాన్ని దత్తత తీసుకుంటా. ఇప్పుడు ఒరిస్సా రమణ ఉన్నాడు అనుకున్నాడు, మీ ఊరు రమణ, నేను ఒరిస్సాని ధ్యాన ప్రచారం చేస్తా, నేను వియత్నాం చేస్తా. అట్లాంటి మాస్టర్స్ కావాలి మనకి, సపోర్ట్లు కొట్టేవాళ్ళు కాదు. జీకే కలకత్తా నేను ధ్యాన కలకత్తా చేస్తా అనుకున్నాడు, అండమాన్ నేను ధ్యాన అండమాన్ చేయాలని వర్క్ చేశాడు. చేస్తే అవుతుంది, తిరిగి ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి, కూర్చొని కొడితే కాదు. ఓకే, అట్లా మరి పత్రి గారు, నేను అదే ఒకటే అనుకున్నా, పత్రిజీ మంచి ఉద్యోగం వదిలేశారు, 2 పిల్లలు చదువులోకి వచ్చారు, వాళ్ళని వదిలేసి పక్కన పెట్టి, సంసారం పక్కన పెట్టి, ఉద్యోగం పక్కన పెట్టి, 2 పిల్లలు ఉన్నారు, బాధ్యతలు ఉన్నాయి, అన్ని పక్కన పెట్టి లోక కళ్యాణమే నా ధ్యేయం అని బయటికి వెళ్ళారు ఇంట్లోంచి. నాకు మంచి ఉద్యోగం లేదు, మంచి ఆయనంత చదువు లేదు, ఉద్యోగం లేదు,
పెన్లాన్ లేరు, పిల్లలు లేరు, వదలడానికి అదర ఏముంది, నేనెందుకు వెనకడిగేయాలి, అన్నీ ఉన్నాయనో వదిలేసి ధ్యాన ప్రచారం చేస్తుంటే సిగ్గు లేదరా నీ బతుకుతూ అనిపించింది నాకే. అన్నీ ఉన్నాయనా పత్రిజీ, మంచి ఉద్యోగము, మంచి డబ్బు, మంచి హోదా, 2 పిల్లలు, 9th క్లాస్ 8th క్లాస్లో ఉండే పిల్లలు ఆ టైంలో, 6th 7th క్లాస్లో ఎన్నో బాధ్యతలు వదిలేసి, ఏ ఆస్తులు పాస్తులు ఆయనకు లేవు, ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏ ఆస్తి పాస్తులు లేవు, ఏ సేవింగ్స్ లేవు, అట్లాంటిది ఆయన వదిలేసి తిరుగుతా అంటే నీదేందిరా పోయే కాలం అనుకున్నాను. అనుకొని పూనాలో ఒక 6 నెలలు ఉండి ఒక మెడిటేషన్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేస్తాం పూణేలో, ధ్యాన ప్రచారం ఫుల్గా. పత్రి సార్ని పిలిచి క్లాసులు చేసేవాళ్ళం. నేను ఆంజనేయ శర్మ సారు, అప్పట్లో ఆంజనేయ శర్మ గారు, ఉమామహేష్ గారు, నా ఫ్రెండ్స్ కొంతమంది మా మిత్రులు అక్కడ ధ్యాన ప్రచారం, ఉమామహేష్ వీళ్ళంతా అప్పుడు పూనాలో ధ్యాన ప్రచారం చేద్దాం 2005లో నిర్ణయించుకున్నారు. వాళ్ళతో పాటు నేను కూడా పోయినా, నేను ధ్యాన ప్రచారం చేస్తా అక్కడ అని చెప్పి పోయి ధ్యాన ప్రచారం చేసిన. దాని తర్వాత 2006లో షిరిడీకి వెళ్ళా. షిరిడీకి పోయి అక్కడ 1 ఇయర్ ఉన్నా. షిరిడీలో 1 ఇయర్ ఉండి షిరిడీ చుట్టుముట్టు అన్ని గ్రామాలు తిరిగి ధ్యాన ప్రచారం చేసి 2006లో ధ్యాన యజ్ఞం చేశాను షిరిడీలో. షిరిడీలో మీరు ధ్యాన యజ్ఞం చేశారు, ఈ విషయం నాకు తెలుసు. సో దాని గురించి పర్టికులర్గా మాట్లాడదామను. ఇది ఒక కంప్లీట్ ఒక సపరేట్ టాపిక్. అది ఒక వ్యక్తి ధ్యాన మహా యజ్ఞాన్ని నిర్వహించే అంత స్థితిలోకి వెళ్ళగలిగారు అని అంటే దాని బేస్ గ్రౌండ్ గురించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. సో పూణే వెళ్ళి కంప్లీట్లీ ధ్యాన ప్రచారం చేస్తారు మీరు, అన్ని ప్లేసెస్ తిరిగారు మీరు? తిరిగా మొత్తం. ఆ అనుభవం చెప్పండి, ఏ విధంగా జరిగింది? హిందీ కొంచెం కొంచెం వచ్చేది, వచ్చి రాని హిందీలో మాట్లాడు. అప్పుడు పిల్లోడు వీడు ధ్యానం చెప్తే ఏమి ఎవడింటాడు. అప్పుడే నాకు ఈ కుర్తా పైజామాలు అలవాటయ్యాయి. ఓకే, వేసుకుంటే కనీసం వింటారేమో, పెద్దోళ్ళ కనిపిస్తారేమో, మామూలుగా ప్యాంటు టీ షర్ట్ వేసుకోకపోతే తినరేమో, ఈ కుర్తా పైజామాలు వేసుకుంటారు వింటారేమో జనాలని చెప్పి మెల్లమెల్ల కుర్తా పైజామాలు అలవాటైనాను. సరే ఇప్పుడు కంఫర్ట్ కోసం వేసుకుంటున్నాను, అది వేరే విషయం. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే బట్టలను మనం వేసుకోవాలి, మనం అవి వేసుకోకూడదని. అది నేను లూజ్ వేసుకుంటా. బట్టలు నన్ను పట్టి ఉంచడం నాకు ఇష్టం ఉండదు, ఆ స్వేచ్ఛ కూడా దానికి ఇయ్యను నేను, లూజ్గా ఉండాలి బట్టలు. సరే, అయితే పూనాలో వచ్చి రాని హిందీలో స్కూల్కి వెళ్ళేవాడిని. మేము ధ్యానం చెప్తామయ్యా ఫ్రీ, మా గురువు గారు పత్రిజీ పాంప్లెంట్ చూడు, ఆయన బొమ్మ చూడు, ఫ్రీగా నేర్పిస్తాం అని చెప్పి వాళ్ళతో పర్మిషన్ తీసుకుని నేర్పించడం. ఒక స్కూలు, ఒక కాలేజు, ఒక కాలనీ గ్రౌండ్, ఒక కమ్యూనిటీ హాలు, ఒక జైన్ మందిరం, ఒక మార్వాడి భవన్, ఒక లాఫింగ్ క్లబ్, అట్లా ఎన్ని అయితే గ్రూప్స్ ఉంటే అన్ని గ్రూపుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరిచయం చేసుకుని, నమస్తే సార్ मेरा नाम नवकांत है, हम आंध्रा से आया, हमारा गुरु पत्री जी है, ये किताब देखिए पढ़िए, हम लोग फ्री में ध्यान बताते, ध्यान से आपको आरोग्य आएगा, आनंद आएगा, आत्मज्ञान आएगा, ये सब कुछ फ्री है, आप 1 घंटा मुझे टाइम दिए तो आपके पास हम आएंगे, ध्यान सिखाएंगे, एक 10-15 लोग को इकट्ठा कीजिए అని మాట్లాడి వాడి దగ్గర టైం తీసుకొని క్లాస్ పెట్టి ధ్యానం చెప్పడం. ధ్యానం నేర్చుకోవడానికి కొంత హిందీ, మనకి లిక్కర్ ఫీల్డ్ లో ఆల్రెడీ హిందీ కొంచెం వచ్చింది, ఆల్రెడీ హిందీలో హైదరాబాద్ లో హిందీ కొంచెం కనెక్ట్ అయింది, అక్కడ హిందీ ఇంకా ఇంప్రూవ్ అయింది, ఇంకొంచెం ఇంప్రూవ్ అయింది. సో ఆ విధంగా ధ్యాన ప్రచారం కోసం దాన్ని వినియోగించుకొని అందరినీ కనెక్ట్ ఇచ్చేవారా? అక్కడికి వచ్చి మీరెవరమ్మా అని కొంతమంది 90% ఇచ్చేవాళ్ళు, డబ్బులు అడగట్లేదు కదా. 90% డబ్బులు అడగట్లేదు, ఎవరిని డబ్బులు అడగట్లేదు కదా. 10% మాకేం అవసరం లేదు ధ్యానాలు గినాలు, మీకేం తెలుసు, అది ఇట్లా ఆర్గ్యుమెంట్స్ ఉండేవి. ఇప్పుడు ఎవరైనా సరే ఉచితంగా ఏదైనా ఇస్తున్నారు అని అంటే కొంతమంది ఎందుకు నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు అనే భావనలోకి వెళ్తారు. ఇలాంటి ప్రక్రియలో మీరు ధ్యాన ప్రచారంకి వెళ్ళినప్పుడు ఏదైనా సన్నివేశం మీకు నచ్చనిది కానీ లేకపోతే బాధగా కానీ అలాంటివి ఏం జరిగినాయి? అయితే ఎవరైనా లేడీస్ 5-6 మంది ఉన్నారనుకో, ఇంటికి పోయి కళ్ళు మూసుకొని ధ్యానం చేయంటే వాళ్ళు ఆలోచించాలి, ఈ బంగారు గింగారు ఏమైనా ఎత్తుకపోతారేమో కళ్ళందరూ మూసుకున్న తర్వాత ఇంట్లో ఆలోచించేటోళ్ళు. వీళ్ళేమో పిల్లలు ఉన్నారు 2-3, మన దగ్గర ఏమో మన వేషం ఏంది, మన మామూలు బట్టలు మామూలు చెప్పులు వేసుకొస్తాం, వాళ్ళకి అర్థమైపోతే దొంగ కొడుకులా ఉన్నారు వీళ్ళు, కళ్ళు మూసుకొని ధ్యానం బంగారు గింగారు ఏమైనా ఎత్తుకపోతారేమో అని చెప్పి భయపడేవాళ్ళు. ఓకే, బాగుంది. సో ఆ విధంగా పూణేలో హిందీ వచ్చిన దాంతో హిందీ మాట్లాడుతూ ధ్యాన ప్రచారం చేసుకుంటారు. హిందీ ఇంప్రూవ్మెంట్ అయిపోయింది, కంప్లీట్లీ ఇంప్రూవ్ అవుతా వచ్చింది. వెరీ నైస్. అక్కడ నుంచి ఈ ఆలోచన ఎలా వచ్చింది? షిరిడీకి వెళ్ళాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? పత్రి సార్ 2006లో షిరిడీలో ధ్యానయజ్ఞం చేయాలని ఆంజనేయ శర్మ సార్ వాళ్ళతో ఒక నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకున్నప్పుడు పాల్ సార్ వాళ్ళందరూ ఉన్నారు. ఉన్నప్పుడు ఒక టీం షిరిడీకి వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలి? పెళ్ళాం పిల్లల బాధ్యతలను మనం వెళ్ళా.
ఆల్రెడీ అక్కడ దగ్గరలో ఉన్నారు. షిరిడీలో ఉన్నా. ఆ టీం అంతా షిఫ్ట్ అయ్యాం పూనా టు షిరిడి. ఓకే. కొంత టీం షిఫ్ట్ అయిపోయి అక్కడ 1 year ఉండడం, షిరిడి సంస్థానంలో ధ్యానం నేర్పించడం. షిరిడి సంస్థానం వాళ్ళకి మాకు మెడిటేషన్ సెంటర్ ఇచ్చారు, ఒక 1 year రన్ చేసాం. అదే షిరిడి చుట్టుముట్టు 100 గ్రామాలు తిరిగి అక్కడ ధ్యాన ప్రచారం చేయడం. అక్కడ జంగ్లీ బాబా అని ఒక బాబా ఉన్నాడు, ఆయనతో ఫ్రెండ్షిప్ అయింది, ఆయనతో ప్రతిష్టాన్ని కల్పించి అందరికి ధ్యానం నేర్పించడం. నాకేంటో చిన్నప్పటి నుంచి గురువులు బాగా కనెక్ట్ అవుతారు, ఫ్రెండ్స్ అవుతారు. ఇప్పటికీ పెద్ద పెద్ద గురువులుతో నేను 1 గంట సేపు మాట్లాడినంటే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు, వాళ్ళతో నాతో ఫ్రెండ్షిప్ చేస్తారు గురువులు. అది చిన్నప్పటి నుంచి ఉంది. అది గురువులు పరిచయం అవ్వడం, ఆ గురువులతో నేను ఫ్రెండ్షిప్ చేయడం, వాళ్ళతో మళ్ళీ ప్రతిసారి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడం, వాళ్ళ ఆశ్రమాల్లో క్లాసులు పెట్టియడం. అట్లా ప్రతిసారి చాలా క్లాసులు ఏర్పాటు చేశారు షిరిడి చుట్టుముట్టు. అట్లా ఓకే. సో అట్లా 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 మెల్లగా ధ్యానయజ్ఞం చేసాం. అంటే ధ్యానయజ్ఞం చాలా అంటే టీం వర్క్. అది ఆంజనేయ శర్మ గారు, మా మహేష్, సబిత, పరమేశ్వర రెడ్డి గారు, మా మత, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ఎక్కువ లేడీస్ ఉండేవాళ్ళు, 8 మంది. నేను ఒక్కనే మగపిల్లోని, నేను మా డ్రైవర్ కూడా అంతే. మిగతా వాళ్ళందరూ లేడీస్ ఉండేవాళ్ళు. లేడీస్ అందరు నాతో కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. కొంతమంది కొడుకు అనుకుంటారు, కొంతమంది తమ్ముడు అనుకుంటారు, కొంతమంది అన్న అనుకుంటారు. అందరు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. నేను ఆ కంఫర్ట్ జోన్ ఇస్తాను అందరికి. వాళ్ళ హస్బెండ్స్ కూడా నవకాంత్ ఉన్నాడంటే నో ప్రాబ్లం. వాళ్ళ హస్బెండ్స్కి నవకాంత్ ఉన్నాడంటే ఇటు కంఫర్టబుల్గా చూసుకుంటాడు, నో ప్రాబ్లం. అట్లా పరమేశ్వర రెడ్డి వైఫ్, ఉమా మహేష్ వైఫ్, వీళ్ళందరికీ నేను ఒక్కగానొక తమ్ముడు, అందరికి నేను చూసుకునేవాడిని అక్కడ ఉండి. ఓకే. ఒక ఫ్యామిలీ ఊర్లోనే కాదు సొసైటీలోకి వచ్చిన తర్వాత కూడా మీరు క్రియేట్ చేసేసుకున్నారు. ఉమా మహేష్ వైఫ్ కానీ, పరమేశ్వర రెడ్డి వైఫ్, ఇంకా చాలా మంది ఆంటీలు అందరూ ఉండేవాళ్ళు. ఓకే. మీ చుట్టూ వసుదైక కుటుంబం ఉండేది, మీరు ఎక్కడ ఉంటే అక్కడ అందరినీ చూసుకోవడం, వండడం, పెట్టడం, తేవడం. వంట వచ్చు. సో ధ్యాన మహాయజ్ఞం ఎలా చేశారు అసలు? ఆలోచన ప్లానింగ్ ఎలా వచ్చింది అసలు? ధ్యాన మహాయజ్ఞం అంటే ఏంటి మీరు చెప్పండి. నేను 1999 నుంచి ధ్యానయజ్ఞానికి అటెండ్ అవుతున్నాను. మొదటిది అయితే ఆ ధ్యానయజ్ఞంలో ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాలి. ఓకే. నేను వాలంటరీగా వెళ్ళాను కదా, అప్పట్లో మళ్ళీ ఫుల్ ఫైర్, వాలంటరీగా వెళ్ళాను కదా. ఓకే. వెళ్ళినప్పుడు ఏమైంది, కర్నూలులో పనిలో పడిపోయి పొద్దున నుంచి రాత్రి దాకా రాత్రి అంతా పని పడిపోయి వాలంటరీ పని. ఒక 3 రోజులు నిద్రపోకుండా పని చేశా. 3 రోజుల తర్వాత ఆలోచించా, అయ్యా నేను నిద్రపోయి 3 రోజులు అయింది ఏందని. అయ్యో, అంటే నిద్రపోవాలని ఆలోచన రాలేదు నాకు. ఓకే. 3 days పని చేసిన తర్వాత అప్పుడు కూర్చున్నా, నేను నిద్రపోయి 3 days అయిపోయింది, బాగానే ఉన్నాను అయ్యో అని ఆలోచించా. ఓకే. అంటే అంత ఇన్వాల్వ్ అయిపోయినా మొదటి ధ్యానయజ్ఞం పనుల్లో. అట్లా ప్రతి ధ్యానయజ్ఞంలో వెళ్ళి వాలంటరీ వర్క్, గిన్నెలు తోవడం, ముగ్గులు వేయడం కాడ, గిన్నెలు తోవడం కాడ, సామిడి చల్లడం, స్టేజ్ అరేంజ్ చేయడం, కుర్చీలు తీయడం, కుర్చీలు వేయడం, సాంబ్రాన్ని చల్లడం, మైకులు అరేంజ్ చేసుకోవడం, స్టేజ్ సర్దడం, అన్ని పనులు. ఈ పని ఆ పని అని కాదు, A to Z అంత పని సర్వీస్. ఓకే. నేను రెండో ధ్యాన మహాయజ్ఞానికి వచ్చా, కర్నూలు రెండవ ధ్యానం 2000 సంవత్సరంలో వచ్చా. అప్పుడు రమణ చింతలాగ్రామం చాలా మంది వచ్చారు మా విలేజ్ నుండి. ఒక కల్కూరా బిల్కూరా లాడ్జ్ లో దిగారు అందరు. అవును, మీకు బాగా గుర్తుంది. నేను కూడా అందులో ఒకటి. అవునా, రమణ అని పేస్ట్ అడిగినప్పుడు, అన్న పేస్ట్ కావాలా అంటే ఏ ఊరు మీద అంటే వైజాగ్ అన్నాడు. చింతలాగ్రామం అన్నాడు. అప్పుడు అన్న పేస్ట్ కావాలి నాకు, బ్రష్ ఉంది కానీ పేస్ట్ లేదన్నా అంటే పేస్ట్ ఇచ్చిండు. అట్లా చింతలాగ్రామం అనే ఊరి పేరు విన్నా. అప్పట్లో సొంటి, అది అల్లం సొంటి వేసుకొచ్చి అవి షాప్ పెట్టి మనోడు అమ్మేటోడు. ఇంకొక ఫ్రెండ్ ఉండేవాడు, రమణ ఫ్రెండ్, చాలా మంది వచ్చారు అందులో అమ్మేవాడు. అప్పుడు సొంటి ఇచ్చారు, టేస్ట్ బాగుందన్న అని తిన్నా. అప్పుడు నువ్వు కూడా బాగా గుర్తు, నేను కూడా అక్కడే ఉన్నా. ఓకే, మేబీ ఆ అల్లం సొంటి ఇచ్చింది నేనేనేమో, నేను కూడా ఉన్నా ఆ స్టాల్లో మనం. ఓకే. సో చిన్నప్పటి నుంచి నేను 5th స్టాండర్డ్ అనుకుంటా, 5వ తరగతి 6వ తరగతి. చిన్నప్పుడే ధ్యానంలోకి వచ్చేస్తే ఇవన్నీ మధుర స్మృతులు అయిపోతాయి. ఎంత ఆనందమో. అవును. తర్వాత మనకు కర్నూలులో ఆ టైంలో ఒకటి పెద్ద డార్మెటరీలు ఉండేటివి. అక్కడ కూడా గుడిసెలు వేసారు కంప్లీట్. ఆ గుడిసెలో ఒకే గుడిసెలో 50-60 మంది పడుకునేవాళ్ళు. ఆ గుడిసెల స్మెల్ కూడా గడ్డి స్మెల్, వెదురుతో చేసేవారు, బ్యాంబూ స్మెల్ చాలా బాగుండేది. ఆ స్మెల్ తో పర్ణశాల వేసారు. అవును, అన్ని ఒక బ్యూటిఫుల్ మెమరీస్ ఇవన్నీ కూడా. అవి ప్రాక్టికల్ గా అనిపించిన వాళ్ళకి గుర్తుంటది. ఇప్పుడు ఈ రోజున ఈ వీడియో చూస్తున్న చాలా మంది
ఎవరైతే అక్కడికి వచ్చారో వాళ్ళకి అన్ని కనెక్ట్ అవుతాయి కూడా ఈ బుద్ధుడి పాయింట్. విగ్రహం పెట్టారు అప్పుడు, అవును, ఏదో అవును. ఒక పర్ణశాల వేశారు. వెళ్తూ వెళ్తూ మెమరీ కింద ఒక ప్లేట్ ఇచ్చారన్న. ఆ ప్లేట్ మీద ధ్యానమయ యజ్ఞం అని పెట్టారు. అది ఇంకా ఉంది మా ఇంట్లో. చాలా అంటే ఒక మధుర బాగా స్మృతులు గుర్తున్నాయి ఇవన్నీ ఫిఫ్త్ కూడా. క్లాస్ విషయాలు. ఏమో నాకు అలాగా మైండ్ లో ఉండిపోయింది ఫస్ట్ టైం కదా అట్లా. నువ్వు 5th క్లాస్, నేను 10th క్లాస్ అప్పుడు. ఓకే, మరలా షిరిడి ధ్యానమయ యజ్ఞం వద్దాం. సో అప్పట్లో మాకు ఆ షిరిడీలో యజ్ఞాల్లో ధ్యానం పని యజ్ఞం. చేయడం అప్పటి నుంచి అలవాటు కదా. అవును. ఆ అలవాటు, ఆ ఎక్స్పీరియన్స్ అన్నది నాకు షిరిడీలో చాలా ఉపయోగపడింది. ఓకే, మాకు నేను విన్న షిరిడి ధ్యానమయ యజ్ఞం, నేను కూడా అక్కడికి వచ్చినప్పుడు మన ఆంధ్ర నుంచి వెళ్ళి నవకాంత్ అనే అబ్బాయి తనతో పాటు చాలా మంది టీం ఫ్రెండ్స్ అందరూ కూడా కలిపి ఎంతో అద్భుతంగా చేశారు. అంటే మా ఆలోచన ఏంటంటే, నేను చిన్నవాడిని అయినా సరే ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళి అక్కడ చేశారు ప్రోగ్రామ్. చాలా గొప్ప విషయం అది. అంటే మన దగ్గర ఒక ప్రోగ్రామ్ చేయడానికి చాలా ఎలా 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 అని ఆలోచించే ప్రయత్నాలు జరిగేవి అప్పుడు. అలాంటిది ఏకంగా షిరిడీకి వెళ్ళి నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రామ్ అది, చాలా బిగ్ స్కేల్, అద్భుతంగా జరిగింది. బిగ్ స్కేల్, ఇక్కడ జరిగిన ప్రోగ్రామ్స్ కంటే చాలా పెద్ద ప్రోగ్రామ్ అది. చాలా అద్భుతంగా కూడా జరిగింది అది. అయితే ఐఎమ్ ఈవెంట్ మేనేజర్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ యాక్చువల్లీ. ఓకే, నాకు చైల్డ్హుడ్ నుంచి ఈవెంట్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయి. అంటే టేబుల్ ఎక్కడ తెప్పియాలి, మైక్లు ఎక్కడ తెప్పియాలి, ఎంట్రన్స్ ఎలా ఉండాలి, స్టేజ్ ఎలా ఉండాలి, ఎట్లాంటి సౌండ్ సిస్టమ్ పెట్టాలి. ఈ ధ్యాన యజ్ఞంలో కూడా సౌండ్ సిస్టమ్, స్టేజ్ అంతా నేనే చూస్తాను ప్రతిసారి. ఎవ్రీ ఇయర్ అప్గ్రేడ్ చేసి ఎల్ఈడీస్, దాని డిజైన్స్, థీమ్ ఏంటి. ఐఎమ్ ఈవెంట్ మేనేజర్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. ఓకే, అట్లా నేను ఎన్నో ఈవెంట్, కొన్ని వందల వేల ఈవెంట్లు, వేలు కాదులే కానీ వందల ఈవెంట్లు ఆర్గనైజ్ చేస్తున్నా టిల్ నౌ. అట్లా షిరిడి యజ్ఞం కూడా నేను ఈవెంట్ చేస్తున్నా అన్నట్టు. షిరిడిలో మంచి ఈవెంట్ చేయాలి, ఒక మంచి సాంబ్రాణి. తర్వాత ఆంజనేయ శర్మ గారు మంచి ఈవెంట్, మంచి క్రియేటివ్ ఫెలో, మంచి క్రియేటివ్ పర్సన్ ఆంజనేయ శర్మ గారు. ఆంజనేయ శర్మ గారు మెయిన్ అక్కడ బ్యాక్ ఎండ్లో ఉండేవాడు, కనిపించేవాడు కదా. నవకాంత్ కనిపించేవాడు కానీ వెనకాలంతా ఆంజనేయ శర్మ గారు ఉండేవాడు. ఆయనది మంచి క్రియేటివిటీ. ఒక గెస్ట్లను అందరినీ మేళతాళాలతో తీసుకురావడం, గురువులు ఎవరన్నా వస్తే సన్నాయి పెట్టి గేట్ దాకా వెళ్ళి అందరం కలిసి తీసుకొచ్చి స్టేజ్ ఎక్కించి మళ్ళీ సాగనంపడం. ఒక షిరిడీలో గ్రౌండ్ అలకడానికి ఒక 8-9 ట్రాక్టర్ల పేడ తెప్పించాం. పేడ తెప్పించి ఆ పేడ అంతా గ్రౌండ్ అంతా వేసాం, వేసి అలికిచ్చాం, అలికిచ్చి ముగ్గులు వేసాం. బ్యూటిఫుల్ లుక్, అది బ్యూటిఫుల్, చాలా గ్రాండ్ గా జరిగింది. నేను ప్రత్యక్షంగా నేను ఉన్నాను, చాలా గ్రాండ్ గా జరిగింది. అట్లా ఆంజనేయ శర్మ గారు ఈ టీమ్ నాకు సహకరించడం. నేను నిజంగా చిన్నోన్నే, 2006 అంటే 22 years అట్లా ఉంటాయి బహుశా. అంటే లైక్ ఆ టైంలో మీరు ఒక పేరు సంపాదించారు. ఆ టైంలో నేను ఫోన్ పట్టుకుని, నేను ఒక ఫోన్ మాట్లాడుతూనే ఇంకో ఫోన్ పట్టుకుని మాట్లాడుతూనే నా వెనకాల జనాలు వచ్చేవాళ్ళు. నా అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టం, అంత బిజీగా ఉండేవాడిని. నేను నాతో మాట్లాడాలంటే చాలా కష్టం, అంత బిజీగా ఉండేవాడిని ఆ టైంలోనే. చిన్నోడు ఏం కాదన్నా నువ్వు, ప్రపంచంగానే చెప్తున్నా నేను. సాదా సీదాగా ఏదో 22 సంవత్సరాలకి ఏం చేస్తారంటే ఇప్పుడే నా పీజీ అయ్యింది లేదా జాబ్కి వెళ్ళిపోతున్నాను అట్లాంటి ఆలోచనలు ఉంటారు. కానీ మీరు చెప్తున్న విధానాలు, మీరు జరిగిన విషయాలన్నీ అర్థం చేసుకుంటుంటే ఎంత చేశారు అన్న ఆలోచన చాలు. ధ్యానం గురించి కానీ, ఆ జ్ఞానాన్ని పంచడం గురించి కానీ ఏంటి ఆ తపన. తర్వాత ధ్యాన ఇప్పుడు ఒక డిసైడ్ అయితే డిసైడెడ్. ఇప్పుడు నేను డిసైడ్ అయినా, ఏం డిసైడ్ అయినా అంటే నాకు ఏ కంఫర్ట్ ఉన్నా లేకపోయినా, నాకు బట్టలున్నా లేకపోయినా, నాకు తిండి ఉన్నా లేకపోయినా, నా బైక్లో పెట్రోల్కి డబ్బులున్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా నేను ధ్యాన ప్రచారం చేయాలని ఫిక్స్ అయినా. నాకు 3-4 జతల బట్టలు ఉండే, అవి ఉతుకొని వేసుకునేవాడిని. షిరిడీలోనే జనాలు వచ్చి నాకు బట్టలు కొనిచ్చేవాళ్ళు, ఒకడొచ్చి చెప్పులు కొనిచ్చేవాడు, ఒకడొచ్చి ఫోన్ కొనిచ్చేవాడు. అన్నీ అలా జరిగిపోయాయి చిన్నప్పటి నుంచి. అంతే, ఒకడొచ్చి పెట్రోల్ కొట్టించేవాడు. ఫుల్ టైం ధ్యాన ప్రచారం చేస్తున్నా, అందరూ చూస్తారు కదా. పత్రి సారు ఎవరన్నా డబ్బులు ఇచ్చారనుకో 3000-4000, అవి తీసుకొచ్చి నాకు ఇచ్చేవాడు, పెట్టుకోరా ఖర్చులకని. పత్రి సార్కి ఎవరైనా డబ్బులు ఇచ్చారనుకో, అది నవకాంత్ ఉంచురా ఇవి అని. అట్లా అన్నీ అంటే మనం లేకున్నా ఓకే, ఒకరోజు తినడానికి డబ్బులు లేవు, 2 రోజులు ఫైన్, నో ప్రాబ్లం. వేసుకో, చెప్పులు ఒకసారి తెగిపోయినాయి, 4 రోజులు చెప్పులు కొనుక్కున్న డబ్బులు లేవు, ఏడొచ్చి కొనేసేదాకా వెయిట్ చేయాలి, నో ప్రాబ్లం. ఐ డిసైడెడ్ ఏమున్నా ఏం లేకపోయినా ధ్యాన ప్రచారం చేస్తా నేను. తర్వాత డబ్బులు సంపాదించినా మళ్ళీ వెళ్తా, వెళ్ళి కోట్లు సంపాదిస్తా. ప్రస్తుతానికి నా పరిస్థితి ఇది. ఐ యాక్సెప్టెడ్, ఐ డిసైడెడ్ టు డూ. ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఈరోజు బ్రాండెడ్ చెప్పులే మీరు, క్వాలిటీ ఉండాలి మీకు, పర్ఫెక్ట్. You have achieved it. I mean, that's what I'm trying to say.
మీరు అచీవ్ చేశారు దాన్ని. అప్పుడు అనుకున్నారు ధ్యాన ప్రచారం చేయాలనుకున్నారు, చేశారు. అప్పుడు డబ్బులు లేకపోయినా నేను ఫ్యూచర్ లో ఉంటా అన్నారు. ఈ రోజు మీరు ఉన్నాను. నా ఫిజికల్ లైఫ్లో ఏం తక్కువ లేవు అబ్బా. హా. నేను 3 స్టార్ హోటల్లో ఉన్నా, 5 స్టార్ రిసార్ట్స్లో ఉన్నా, వేరే దేశాలు తిరిగిన, ఫ్లైట్లు ఎక్కిన, ఫ్లైట్లు దిగిన, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎక్కిన, దిగిన, అన్నీ చూసిన. అట్లానే నేను ఫిజికల్ లైఫ్లో నేను ధ్యాన ప్రచారం చేసి కోల్పోయింది ఏం లేదు. బెంజ్లో తిరిగిన, అన్నీ చేసిన. ఓకే, బ్యాలెన్స్డ్ గానే వెళ్ళింది మీరు అనుకున్నట్టుగా. వెరీ నైస్, బ్యాలెన్స్డ్. సూపర్ బ్యాలెన్స్ అంతే. సో సూపర్ బ్యాలెన్స్డ్ గా మీ లైఫ్ ని బ్యాలెన్స్ అని నేను వేసిన ప్రశ్నకి జస్ట్ బ్యాలెన్స్ కాదు, ఇది Super సూపర్ balanced. బ్యాలెన్స్డ్ అని నాకు అనిపించింది మీ ఎక్స్పీరియన్స్ విన్న తర్వాత. సో మీ ఇప్పుడు ప్రస్తుతం మీరు చేసే వర్క్స్ లో చాలా క్రియేటివిటీ కనిపిస్తుంది, చాలా క్రియేటివ్ హెడ్ గా, చాలా ప్రోగ్రామ్స్ కానీ మీ మీ యొక్క ఆలోచనలు అవన్నీ కూడా. సో ఆ క్రియేటివిటీ అనేది ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, బీజం ఎక్కడ పడింది ఆ క్రియేటివిటీకి మీకు? ఒక సంఘటన చెప్పి దీన్ని కొనసాగిద్దాం. ఓకే. ఒక టైంలో ఒక 9 సంవత్సరాల కింద పత్రిజీని కలిశారు. కలిసి సార్ నాకు సినిమా డైరెక్షన్ చేయాలని ఉంది, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవుతాను ఏదైనా సినిమాకి, పిరమిడ్ సొసైటీకి 1 ఇయర్ నేను కనపడను, ఓకే. ఈ పిరమిడ్ సొసైటీలోకి వస్తే కనుక ఇటే లాగుతుంది ధ్యాన ప్రచారం అని చెప్పి ఎవరిని కనపడకూడదు అనుకుంటున్నాను 1 ఇయర్. ఓకే. పిరమిడ్ సొసైటీకి దూరంగా ఉండాలనుకుంటున్నాను, దూరంగా ఉండి సినిమా డైరెక్షన్ చేయాలి నేర్చుకుంటున్నాను అని చెప్పి. వెరీ గుడ్ అయ్యి అన్నాడు. స్పిరిచువాలిటీ తర్వాత వచ్చేది క్రియేటివిటీ అన్నాడు సార్. వావ్. స్పిరిచువాలిటీ తర్వాత వచ్చేది క్రియేటివిటీ. నువ్వు దాంట్లోకి వెళ్తా అంటున్నావు, అద్భుతం వెళ్ళా అన్నాడు. అట్లా నేను సరే చేశాను ఆ సినిమాకి ఏడీగా. క్రియేటివ్గా పనులు చేయడం, ధ్యాన ప్రచారం కూడా ఇంటింటా ధ్యాన ప్రచారం అన్న కాన్సెప్ట్ అప్పుడు నేను స్టార్ట్ చేశాను 9th క్లాస్లో ఉన్నప్పుడు. నేను చిన్నప్పుడు చూసా, ఈరోజు మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఉంటుంది, లేదా సత్యనారాయణ స్వామి పూజ ఉంటుంది. ఆ ఇంట్లో లేడీస్ ఏం చేస్తారు, ప్రతి ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి అమ్మ ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఉంది అందరు రండి అని చెప్తారు. నేను సేమ్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేశా. బొట్టు తీసుకోవాలి, ప్రతి ఇంటికి వెళ్ళాలి, పెట్టాలి, అమ్మ మా ఇంట్లో ధ్యానం ఉంది, ప్రసాదం కూడా ఉంటుంది ఈరోజు రండి అని చెప్పాలి. అట్లా ఆ కాలనీ అంతా తిరగాలి, బొట్టు పెట్టాలి, నమస్తే అమ్మ మా ఇంట్లో ఈరోజు ధ్యానం ఉంటుంది ఒక గంట, ఇందులో కూడా క్రియేటివిటీ వాడారు, ప్రసాదం ఉంటుంది రావాలని చెప్పాలి. ఓకే. అట్లా లేడీస్ అందరినీ తయారు చేసి ఈరోజు మీ ఇంట్లో, రేపు వాళ్ళ ఇంట్లో, రేపు వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు మీ ఇంట్లో మీ కాంటాక్ట్స్, వాళ్ళ ఇంట్లో కాంటాక్ట్స్ వేరే ఉంటాయి, పక్క కాలనీలో కాంటాక్ట్స్ వేరే ఉంటాయి. ఇట్లా ఊరంతా చెప్పొచ్చు కదా ధ్యానం. ఒక ఊరంతా ఇప్పుడు ధన వాళ్ళు రాజమండ్రిలో ఒక అపార్ట్మెంట్లో ఉంటారు, ఒక కాలనీలో ఉంటారు. కాలనీలో ధన వాళ్ళ ఇంట్లో మనం ప్రోగ్రామ్ చేస్తాం, చేసినప్పుడు ఒక 20 మంది వస్తారు. ధనాకు తెలిసిన ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, రిలేటివ్స్ అయి ఉండొచ్చు, చుట్టుముట్టు కింద ఫ్లాట్స్ వాళ్ళు అయి ఉండొచ్చు, సిబ్లింగ్స్ ఆ ఫ్లాట్లో ఉన్న వాళ్ళు కొంతమంది వస్తారు. ఆ రోజు ఆ పక్క కాలనీలో ఒకరు వచ్చింటారు, వాళ్ళని మోటివేట్ చేస్తాను నెక్స్ట్ డే, రేపు మీ ఇంట్లో చేయండి, మీ ఇంటి చుట్టుముట్టాలు నిలవండి అంటారు. మీకు తెలియని అన్నోన్ సర్కిల్ అక్కడ రివీల్ అవుతుంది, వాళ్ళు వస్తారు. ఆ అన్నోన్ సర్కిల్ నుంచి ఇంకా కొత్త అన్నోన్ సర్కిల్లోకి వెళ్ళొచ్చు. అట్లా ఊరంతా ధ్యానం చెప్పొచ్చు అన్న కాన్సెప్ట్తో ఇంటింటా ధ్యానం కాన్సెప్ట్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేసిన. హైదరాబాద్ వచ్చిన SR నగర్లో వినాయక చవితి ఈవెంట్ చూశాను. ఈ వినాయక చవితి రోజు ఇన్ని లక్షల మంది వెళ్తుంటారు ర్యాలీగా, దీన్ని మనం ఎట్లా క్రియేటివ్గా వాడుకోవాలి మన ధ్యానానికి అని ఆలోచించాను. ఒక వినాయకుడు తయారు చేసే వారి దగ్గరికి వెళ్ళి, ఒక వినాయకుడిని ధ్యానం చేస్తున్నట్టు తయారు చేయరా బాబు అని తయారు చేయించాను. ఓకే. మెడిటేషన్ చేస్తున్న వినాయకుడు తయారు చేయించాను, ధ్యానం చేస్తున్న వినాయకుడు తయారు చేయించి ధ్యాన వినాయకుడు అని ఒక మండపం పెట్టా SR నగర్లో, ధ్యాన వినాయకుడు అని చెప్పి. ఓకే. అందరు రావాలి, ధ్యానం చేయాలి వినాయక చవితి దగ్గర, పెండాల దగ్గరకు వచ్చి. ఓకే. ఈ పూజలు గీజలు ఏం పెద్ద ఉండవు, అందరు రావాలి, 10 సార్లు పాటలు ఉంటే ధ్యానం చేయాలి. పెండాలేసి చేసి ఊరేగింపు అప్పుడు అందరికీ పాంప్లెంట్ కొట్టించా. ఏం కొట్టించా అంటే, వినాయకుడు అంటే ఎవరు, వాడు ధ్యానం చేశాడు, దానివల్ల కుమారస్వామి వినాయకుడి స్టోరీ అంతా రాపిచ్చి, ధ్యానం అంటే శాస్త్రీయ ధ్యాస, వినాయకుడు చేసింది ఇదే, మీరు చేయిస్తామండి అని చెప్పి ఒక లక్షల పాంప్లెంట్ కొట్టించి అంత ఆ ఈవెంట్ వాడుకోవాలి మనం. అందరూ వస్తారు, జనాలందరినీ రెడీ చేశా, వాళ్ళందరికీ ఇక్కడ రుబ్బెన్స్ ధ్యాన వినాయకుడికి జై కొట్టించి అందరు జనాలంతా ధ్యానం, అందరేమో జై బోలో గణపతి బొప్ప మోరి ఆదా లడ్డు చోరి అది దాని మొత్తం మొదలు ధ్యానం అంటే శాస్త్రీయ ధ్యాస. ఆ ర్యాలీలో అందరు జనాల్లో ధ్యాన వినాయకుడికి జై అని అందరికి పాంప్లెంట్ పంచడం.
క్రియేటివ్ వేలో ఈ ధ్యాన వినాయకుడు అంటే ఇదేందిరా కొత్తగా వచ్చింది, లడ్డు వినాయకుడు ఉంటాడు, బొమ్మ వినాయకుడు ఉంటాడు, ఆ వినాయకుడు ఉంటాడు, ఫ్రూట్స్ వినాయకుడు అంట, తర్వాత కొబ్బరికాయలతో వినాయకుడు అంట, రకరకాల వినాయకుడు, ధ్యాన వినాయకుడు ఏంటి అని చెప్పి అట్రాక్షన్ జనాలందరికీ చేసి ఆ పాంప్లెంట్ అందరికి మంచి ఇట్లా క్రియేటివ్ వేలో ప్రచారం చేయడం అన్నది అలవాటు నాకు. ఓకే, ఇట్లా చేస్తూ చేస్తూ ఆ క్రియేటివ్ ఐడియాస్ అన్నిటిని కూడా మీకున్న ఐడియాని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెట్టారు. ఇలా చేసిన తర్వాత మీరు ఒక సెంటర్ కూడా రన్ చేశారు కదా. నేను ఢిల్లీలో ఉండేవాడిని, అదో స్టోరీ. మళ్ళీ ఢిల్లీ, ఓకే, ఢిల్లీ కూడా వెళ్ళారు అంటే పూణే నుంచి మళ్ళీ ఢిల్లీ కూడా వెళ్ళారు. 2007 అంతా సంపాదించాలి. ఓకే, వైజాగ్ వచ్చి రియల్ ఎస్టేట్ 2007. అవును, నేను మిమ్మల్ని అక్కడే. వైజాగ్ ఎందుకు వచ్చా తెలుసా? నాకు ఎవ్వడు తెలియదు ఆ ఊర్లో అని వచ్చా. వైజాగ్లో ఎవరు తెలియదని వచ్చారు. ఇక్కడ ఉంటే నన్ను చెడదొబ్బుతారు ధ్యానం అని చెప్పి, ఇక్కడ ఉంటే హైదరాబాద్ ఉంటే నన్ను ధ్యాన ప్రచారం పాంప్లెట్లు వంచుతాను అది ఇది అంటే టెంప్ట్ అయిపోయి వెళ్తే మళ్ళీ డబ్బులు ఎవడు సంపాదించాడు? నాకు ఎవడు తెలియని ఊరు వెళ్ళాలి నేను. ఓకే, లేదు ప్రతి ఓడు ఈ స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ తీసుకురా, ఆడ ధ్యాన ప్రచారం చేద్దాంపా, ఇక్కడే చేద్దాంపా, ఆ పార్సల్ తీసుకోవి ఇక్కడే, ఈ పార్సల్ తీసుకోవి ఇక్కడే, ఇట్లాంటి పనులన్నీ చెప్తుంటారు, వాలంటరీ పనులన్నీ. మరి నేను ఎప్పుడు డబ్బులు సంపాదిస్తాను, ఇక్కడ ఉంటే కాదు. వైజాగ్ వచ్చాను, అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తే మనం ఎవరు డిస్టర్బ్ చేయడానికి వచ్చా. అక్కడ మిమ్మల్ని కలిసాను నేను. వచ్చి వైజాగ్ అంటే బీచ్ ఉంటది కదా, బీచ్ వ్యూ పెంట్ హౌస్ కావాలి. మళ్ళీ పైసలు ఉండవు పాడుండవు కానీ ఆలోచనలు గొప్పగా ఉంటాయి ఆలోచనలు. వైజాగ్ లో బీచ్ వ్యూ లో పెంట్ హౌస్ తీసుకోవాలి అని చెప్పి తిరిగే ఫిక్స్ అయ్యారు. అప్పుడు తిరిగి అటు ఇటు చూస్తే ఎంవిపి కాలనీలో జీకే వాళ్ళ ఇంటి పైన పెంట్ హౌస్ లో బీచ్ కనిపించేది. ఎంవిపి కాలనీ సెక్టర్ 5 లో జీకే వాళ్ళ ఇంటి పైన పెంట్ హౌస్ ఖాళీ ఉండే, అక్కడ నుంచి బీచ్ కనిపిస్తుంది. అది తీసుకున్నా రెంట్కి, తీసుకొని అక్కడ ఉండి రియల్ ఎస్టేట్ బిజినెస్, రియల్ ఎస్టేట్ లో సంపాదించిందంతా మా చెల్లి పెళ్లికి ఇచ్చేసిన. వెరీ నైస్. మా చెల్లి పెళ్లి కోసం, మా చెల్లి పెళ్లి ఇంట్లో కొంత అమౌంట్ ఇవ్వాలని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసా, డబ్బు సంపాదించిన, చూసిన, ఇచ్చిన. ఆ డబ్బు నా డబ్బు ఎందుకు సంపాదించాలి? మా చెల్లి పెళ్లి కోసం, మా ఇంట్లో కొన్ని మినిమం రిక్వైర్మెంట్స్ కోసం 1 year సంపాదించేసిన. మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోయినా. ఓకే, అయిపోయింది. మీరు ఒక టార్గెట్ పెట్టుకుంటారు, అది చెయ్యాలనుకుంటారు, చేసేస్తారు, రిలాక్స్. నేనేమనుకుంటా అంటే 6 నెలలు డబ్బులు సంపాదించాలా, 6 నెలలు ఖర్చు పెట్టాలి తిరిగి. ఓకే, మళ్ళీ 3 నెలలు డబ్బులు సంపాదించాలా, అది అయిపోయేదాకా తిరగాల. ఓకే, అంటే డబ్బు సంపాదిస్తే గట్టిగా సంపాదించాలి, చిన్నగా కాదు, గట్టిగా సంపాదించాలి. ఓకే, దాని తర్వాత తిరగాలి. సో చెల్లి పెళ్ళికి కూడా సహకరించారు. బాగుంది. ఇలా ఉన్న మీరు మళ్ళీ ఇందాక అనుకున్నట్టుగా డైరెక్షన్ ఫీల్డ్ వెళ్దాం అనుకున్నారు కదా, ఏమైంది అది? తర్వాత కంటిన్యూ ఏం చేశారు మీరు? డైరెక్షన్ ఫీల్డ్లో 1 year చేశా. 1 year చేసి మళ్ళీ అప్పుడు బయటకు వచ్చేసా. మళ్ళీ 1 year చేసి ఓకే, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పిఎంసి సినిమా ఇట్లా ఆగుతూ ఉంటాను. డైరెక్షన్ ఫీల్డ్ తర్వాత సినిమా డిస్ట్రిబ్యూషన్ చేశా. ఓకే, ఒక 2 ఏళ్ళు ఓకే సినిమా డిస్ట్రిబ్యూషన్ చేశా. సినిమా డిస్ట్రిబ్యూషన్ చేస్తూనే ట్రావెల్ కంపెనీ స్టార్ట్ చేశా ప్యారలల్ గా. ఎన్ని చేశారన్న మీరు? చాలా చేశాను. నేను చేసిన చెప్తే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. నేను హోటల్లో వెయిటర్ గా పనిచేసిన. ఓకే, ఒక బిస్కెట్ ఫ్యాక్టరీ పెట్టిన. ఓకే, జొన్న రొట్టెలు తయారు చేసే బిజినెస్ చేసిన. స్ప్రౌట్స్ అమ్మే బిజినెస్ చేసిన. ఓకే, జ్యూస్ సెంటర్ నడిపిన. ఓకే, అందులేడని సందేహం, ఎక్కడ చూసినా మీరు ఉండేవాళ్ళు. నెస్కెఫీ కాఫీ ప్రమోషన్ చేసిన. రస్నా అమ్మిన, రస్నా ప్రమోషన్ చేసా. ఓకే, తర్వాత క్యాటరింగ్ బిజినెస్ చేసిన. హోటల్ నడిపిన. ఇన్ని చేశారు మీరు, అన్నిట్లో అనుభవం ఉంది. అన్ని విషయాల్లోని మీరు జస్ట్ నాలెడ్జ్ కోసమా లేకపోతే ఓన్లీ మనీ చేసి? ఒకటే కిక్కు సినిమాలో రవితేజ టైప్ 3 నెలలు చేస్తే కిక్కు దొబ్బితే వేరే పని చేస్తాను. ఒకటే పని ఎక్కువ కిక్కు దొబ్బుతుంది నాకు. రవితేజ లాగా వాడంటే ఎవడరా ఇటు బెల్లంతో దోశలు చేసింది అంటే నేనే అంటాడు రవితేజ గారు. బెల్లంతో దోశ ఎవడరా దోశలో బెల్లం వేసిందని నేనే అంటాడు. వెరైటీ ఉంటుంది వేసి అంటాడు కిక్ కోసం. అట్లా నాకు ఒకటే పని చేసి కిక్కు దొరకదు, వేరే పని చేస్తా. ఆ జీవితాంతం ఒకటే పని చేసుకుంటుంటాం మన వల్ల కాదు. ఇప్పుడు ఇంతకుముందు కుర్చీలో కూర్చున్నాం, ఇప్పుడు మంచం మీద కూర్చున్నాం, ఒకసారి రాళ్ళ మీద కూర్చున్నాం. ఒకటే చేయడం నాకు ఇష్టం ఉండదు, కిక్కు దొబ్బుతుంది. కిక్కు మాకు వచ్చింది. బాగుందన్న. సో ఇలా హ్యాపీగా వెళ్తుంది అంటే మీరు ఇక్కడ ఇందాక నుంచి మీరు మాట్లాడుతున్న అన్ని విషయాల్లో నేను అబ్జర్వ్ చేస్తున్నా. ఏదైనా విషయంలో నాకు అస్సలు బాగాలేదు, నేను చాలా కష్టపడ్డాను, నేను ఏదైనా ఒక మాట అంటారు ఏమైనా వెయిట్ చేస్తున్నాను నేను.
జీవితంలో మీరు అలాంటి మాటలు ఏం కనిపించట్లేదు మీ మాటల్లో. దాన్ని వల్ల యాక్చువల్గా అందులో ఉన్న లెర్నింగ్ కష్టం అన్న పదమే రాంగ్ వర్డ్ అబ్బా. అది కష్టం అన్న పదం రాంగ్ వర్డ్. ఒకటి రోజుకి 16 గంటలు చదువుతాడు, వాడు ఇష్టంగా చదువుతాడు అబ్బా. కష్టంగా పడితే చదవలేడు అంత గంటలు. అబ్దుల్ కలాం రాకెట్ తయారు చేశాడు, కష్టపడి తయారు చేయలేదు, ఇష్టపడి తయారు చేశాడు. అవును, కష్టము అన్నది మనము మన మైండ్ పెట్టే ఆలోచన తప్ప కష్టం అన్నది ఏమి ఉండదు. కష్టం అనేది మన పర్సెప్షన్. మనం అనుకుంటాం ఒక రిక్షా దొక్కేవాడు చాలా కష్టపడి రిక్షా దొక్కుతున్నాడు అనుకుంటాం. వాడు పెద్ద కష్టపడేం కాదు, ఇష్టంగానే దొక్కుతుంటాడు వాడు, కష్టమే ఉండదు. ఆయన పర్సెప్షన్ నచ్చింది, ఎవరి పనులు వాళ్ళవి, ఎవరి పర్సెప్షన్ వాళ్ళది. అట్లా కష్టపడము, ఇష్టపడము అట్లాంటివి. నేను కష్టపడి చెమట ఓర్చి, కష్టపడడానికి రిజల్ట్కి సంబంధమే లేదు. చాలా మంది అనుకుంటారు కష్టపడితే పైకి వస్తాం అనుకుంటారు. కష్టపడితే పైకి రాము, బుర్రతో పని చేస్తే పైకి వస్తాం. ఇప్పుడు ఒక లేబరు పొద్దున సంచి మోస్తే రాత్రి దాకా సంచులు మోస్తాడు, వాడు ఎంత సంపాదిస్తాడు? ఒక 1000 రూపాయలు సంపాదిస్తాడు. ఆ షాప్లో ఉన్న ఓనర్ 1,00,000 రూపాయలు సంపాదిస్తాడు. అదే టైం కూర్చుంటాడు. ఇంకా వీడికన్నా లేట్గా వస్తాడు ఓనర్, లేట్గా వస్తాడు, తొందరగా వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు వీడు 8 గంటల టైం స్పెండ్ చేశాడు, వాడు 5 గంటలే టైం స్పెండ్ చేశాడు. వీడేమో 1000 సంపాదించాడు, 1,00,000 సంపాదించాడు. మరి కష్టపడితే వాడికి ఎక్కువ రావాలి డబ్బులు. ఎక్కువ కష్టపడేది మూటలు మోసేవాడు కదా, మరి వాళ్ళకి రావాలి కదా డబ్బులు. హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ అనేది కష్టం కడితే డబ్బులు వస్తుంది అన్నది రాంగ్ ప్రిన్సిపల్. ఓకే, అది మీకు అర్థమైన స్మార్ట్ వర్క్ మెయిన్ గా అదే. ఐ డోంట్ బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్, ఓకే, ఐ బిలీవ్ ఇన్ స్మార్ట్ వర్క్. మెడిటేషన్ ప్రచారంలో కూడా ఐ విల్ డూ స్మార్ట్ ధ్యాన ప్రచారం. కష్టపడి వెళ్ళిపోయి చేయాలన్నంత ఇది లేదు, స్మార్ట్ గా చేస్తే. నౌ ఐ యామ్ డూయింగ్ స్మార్ట్ వర్క్. నేను ధ్యాన ప్రచారం ధ్యాన ప్రచారం చేయడంలో స్మార్ట్ వర్క్ చేస్తున్నాను. అట్లా నేను కష్టపడి ఇంటింటికి వెళ్ళి తిరిగి గోడ కొట్టి తలుపు కొట్టి వాడిని ప్యాంప్లెంట్ ఇచ్చి కూర్చోబెట్టి లేదు, ఇక్కడ కూర్చొని హైదరాబాద్ ఆఫీస్లో కూర్చొని స్మార్ట్ వర్క్ చేస్తున్నాను. సో పిఎన్సిలోకి రావడానికి మీకు ఉన్న క్రియేటివిటీ అనేది ఒక మెయిన్ రీజన్. క్రియేటివిటీ అన్నది రీజన్. సో ఇప్పుడు క్రియేటివిటీలోకి వస్తే షార్ట్ ఫిల్మ్ ఒకటి మీరు చేశారు. అవును, దాని గురించి మనం మాట్లాడదాం. అయితే షార్ట్ ఫిల్మ్ మీరు చేశారన్న విషయం మా వీక్షకులకు తెలియదు అసలు. నేను ఇప్పుడు రివీల్ చేశాను, అది ఇప్పుడే కంటిన్యూ చేసేస్తే ఎట్లా? అంతేనా? ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ ఉంది, అందులో మాట్లాడదాం. సో పిఎన్సి ప్రేక్షకులందరూ మరిన్ని విషయాలు నవకాంత్ గారి గురించి తెలుసుకోవడానికి పిఎన్సి ఛానల్తో ట్యూన్ అయి ఉండండి. అన్ని విషయాలు కూడా చాలా కూలంకుషంగా చర్చిస్తున్నాం. అసలు నవకాంత్ గారు పిఎన్సి డైరెక్టర్గా ఎలా ఎదిగారు, ఇంతవరకు రావడానికి, ఈ స్థితిలో ఆయన్ని పెట్టడానికి కారణం ఏంటి, ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ధనశ్రీ అండ్ నేను జయవేణుగోపాల్. మీరు కూడా ఈ విషయాలు తెలుసుకుని ఇక్కడ ఏం జరుగుతుంది, పిఎన్సితో మీరు మరింత బంధాన్ని పెంచుకునే ప్రయత్నమే ఈ కార్యక్రమం. సో మీ లోపల ఎటువంటి ప్రశ్నలు ఉన్నా సరే కిందన కామెంట్ రూపంలో పెట్టండి, లేదా టీవీ ఛానల్లో చూస్తున్న వారందరూ కూడా మన పిఎన్సి ఛానల్కి కాల్ చేసి ప్రయత్నించవచ్చు, కనుక్కోవచ్చు. మనం చేయాల్సిందల్లా ధ్యానం చేయడం, జ్ఞానాన్ని సంపాదించడం, మన గురువు గారు చెప్పిన విధంగా ఆ ధ్యానాన్ని, ఆ జ్ఞానాన్ని అందరికీ ప్రచారం చేయడం. ఆ ప్రయత్నాన్నే మరింత ఉధృతం చేద్దాం. ఈరోజు ఎపిసోడ్ ఏదైతే ఉందో దాన్ని కంక్లూడ్ చేసుకొని మరలా వచ్చే ఎపిసోడ్లో నవకాంత్ గారి గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ జయవేణుగోపాల్, ధనశ్రీ. థ్యాంక్ యూ.